ఆయన వెళ్ళిన చోటల్లా అదొక ప్రక్షాళన, అదొక రిఫార్మ్. భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మనుగడ సాధించడంలో ఆయన ఒక ఉద్యమకారుడుగా ఉద్యమిస్తున్నాడని నేను బల్లగుద్ది చెప్పగలను. అతనే మన ప్రశాంత్ రెడ్డి సార్ గారు. నాకు సబ్ ఇన్స్పెక్టర్ కావాలని లేదు, నా ఆలోచన లేదు. అస్సలు కళ్ళ కూడా అనుకోలేదా? లేదు. ఎస్ అవుతాను ఇలా ఇన్ఫార్మ్ చేసుకుంటే. లేదు, సివిల్ సర్వీసే నా యొక్క లక్ష్యం అనుకున్నాను. ఎందుకు? అమ్మ దగ్గర నుంచి బస్సుకి అందున్నప్పుడు మిమ్మల్ని 10 నెలల బాబుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అమ్మ ప్రేమకు మీరు దూరం అయ్యారు. ఆ ప్రేమ ఉందా సార్? నాకు అమ్మ ప్రేమ, అమ్మమ్మ ప్రేమ అని నాకు పెద్ద తేడా అనిపించింది. నాకు అమ్మమ్మ అన్నీ తనవి చూసుకునేది. వాగు దాటుకుంటే వెండలో చెప్పులు సులుసులో కాలేదు, అది కాళ్ళు కాలాలి, కడుపు కాలాలి, అప్పుడే మన లోపల నుండి కసి పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా దేశభక్తి, ఏదో ఒక రిఫార్మ్, ప్రతి స్టేషన్ ఏదో ఒక రిఫార్మ్. నా దేశం కళ్ళ ముందు కనబడదు ఎప్పటికీ అని చెప్పేసి జాతీయ పతాకాన్ని ఆ సెంట్రీ పోస్ట్ పూర్తిగా పెద్ద సెంట్రీ పోస్ట్ మంచిగా పెయింట్ చేయించాను 98లో. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా అక్కడ నిల్చున్నా నాకు ఎక్కడ లేని గూస్ బంప్స్ వచ్చేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 3 గ్రామాల గురించి ప్రత్యేకంగా రాశారు. అందులో మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన ఒక రిఫార్మ్ గురించి రాశారు. అది చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? అదొక పెద్ద ఇన్వెన్షన్ కాదు, అదొక పెద్ద డిస్కవరీ కాదు. 52 సెకండ్ల నిడివి గల జాతీయ గీతాన్ని ప్రతినిత్యం మనం ఎందుకు ఆలపించొద్దు? జన్మ ధన్యమైందని ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నన్ను ప్రశాంత్ రెడ్డి అంటే నాకు సర్నేమ్ జనగణమన పెట్టేశారు, చాలా తృప్తి అనిపిస్తుంది. సో మనం కూడా ఒక మార్పును తీసుకురావాలి. ఆ మార్పు వల్ల 10 మందికి మేలు జరగాలి. అందుకోసం నేను ఎప్పుడు కూడా మార్పుకు సిద్ధంగా ఉంటాను, దానికోసం ఎంతకైనా కూడా తెగిస్తాను. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మన మట్లో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు మరొక అద్భుతమైన ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను అనే వర్డ్ నాకు తెలిసి అది రాంగ్ కావచ్చు. ఆయన పేరు ఆల్రెడీ సుపరిచితమే. ఆయన వెళ్ళిన చోటల్లా అదొక ప్రక్షాళన, అదొక రిఫార్మ్. పోలీస్ స్టేషన్ ఆయన వెళ్తే ఒక పోలీసుని చూసినట్టు చూడరు ఆయనని, ఒక అన్నని చూసినట్టు, లేదంటే ఒక తమ్ముడిని చూసినట్టు, లేదంటే ఒక మనవుడిని చూసినట్టు ఆ ఫీలింగ్ తోటి ఓన్ చేసుకొని అతన్ని నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ సమాజం కోసం పరితపిస్తూ మానవ సేవయే మాధవ సేవ అంటూ అతనే మన ప్రశాంత్ రెడ్డి సార్ గారు. సార్ నమస్తే సార్. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సార్. బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, మన స్టూడెంట్స్ అందరూ సార్ డిపార్ట్మెంట్లో కూడా చేయండి సార్, యూనిఫామ్ సార్లను కూడా చేయండి అన్నారు. అయితే ఎవరిని చేయాలని ఆలోచిస్తుంటే మేజర్ పీపుల్స్ అందరూ మీ పేరు చెప్పారు సార్. థ్యాంక్ యూ. మీ గురించి, మీ బాల్యం గురించి ఒక 4 మాటల్లో సార్. నేను ఎప్పుడూ నా పిల్లలకి ఎస్పెషల్లీ యూత్ వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట అంటాను, మన యొక్క లైఫ్ సార్ హిస్టరీ, ఎవరైనా దాన్ని లైఫ్ హిస్టరీని ఒక బుక్గా రాసినా లేకపోతే మనమే రాసుకున్నా మనది ఒక్క బుక్ కాదు, వాల్యూమ్స్ లాగా ఉండాలంటుంటా. అవును సార్. సో లైఫ్ అంటే కూడా మజా ఉండాలంటే మల్టీ కలర్స్ ఉండాలి. అందులో బ్లాక్ కలర్ కూడా ఉండాలి, డార్క్ ఉండాలి, లైట్ ఉండాలి, రెడ్ ఉండాలి, గ్రీన్ ఉండాలి. సో మనకు ఇంద్రధనుస్సులో ఉన్నట్టు అన్ని రకాల కలర్స్ మిక్స్ అయితేనే లైఫ్ అనేది కలర్ఫుల్ ఉండాలి. ఒకే సింగిల్ కలర్తో ఉంటే మజా రాదు. సో నా బాల్యం విషయానికి వస్తే కూడా నేను పుట్టి పెరిగిందంతా గ్రామీణ వాతావరణం. నేను తర్వాత గ్రాడ్యుయేషన్కి హనంకొండకు వచ్చాను. ఆఫ్టర్ దట్ నాది ఉన్నత చదువులకు ఉస్మానియా హైదరాబాద్కి వెళ్ళాను. అలా కానీ మిగతా నా బాల్యము పూర్తిగా నా చదువులంతా కంప్లీట్గా గవర్నమెంట్ స్కూల్స్. నేను పెరిగింది అమ్మమ్మ పెంపకం, మా అమ్మమ్మ తాతయ్య పెంపకం. చిట్యాల దగ్గర కుందనపల్లి అని ఒకప్పుడు నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. ఆ ప్రాబల్యం గల ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను. కష్టాలు అన్నీ చూశాను. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతమైన చాలా రిమోట్ ఏరియా. అక్కడికి బస్సెస్ కూడా అప్పుడు లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు, ఈవెన్ సరైన దారి ఉండకపోయేది. నిజం చెప్పాలంటే మా తాతయ్య నా పెంపకం వల్ల చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకు సార్?
ఎందుకంటే ఆడ వాతావరణం మొత్తం అసలు రవాణా సదుపాయాలు లేవు. కంప్లీట్గా అది చెప్పాలంటే చిట్ట చివర వరంగల్ జిల్లాకు చివరిది బార్డర్. దాని తర్వాత వాగే వస్తుంది మానేరుబాబు. సో అక్కడ నేను ఉన్నాను. చాలని సదుపాయాలు. మాది మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం. నేను చిన్న 10 నెలల బాబును నన్ను నా అమ్మ దగ్గర నుండి తీసుకెళ్ళి అమ్మమ్మ దగ్గర బాబు అంతే. అప్పుడే మేము 3 పిల్లలం, మా అన్నదమ్ములం. సో నన్ను అమ్మమ్మ తీసుకెళ్ళి తన దగ్గరే పెట్టేసుకుంది. తాతయ్య నన్ను చూసుకునేవాడు. అక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడిని. నేను చదువుకునేది 7th వరకు ఉంటుంది, 8th ఉండదు. 8th మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి, వాగు దాటి వెళ్ళాలి. చిన్న పిల్లవాడిని వాగు దాటి వెళ్ళాలి. సన్నని ఇసుక, ఎండాకాలం కాలేది, బుక్స్ ఇప్పటిలేక బ్యాగులు లేవు, ఇప్పటిలేక అన్ని పట్టుకొని పోవాలి. సో మళ్ళీ నేను చిన్నప్పుడు ఈవెన్ నాది చాలా చిన్న ఏజ్లోనే నా 10th క్లాస్ అయిపోయింది. సో నేను క్లాస్లో ఎక్కడ ఉన్నా ఐఎమ్ ద యంగెస్ట్ బాయ్. సో అక్కడికి వెళ్ళేవాడిని. వర్షాకాలం ఇంత లోతు వరకు వచ్చినా వెళ్ళేవాడిని. ఇంత లోతు వరకు వచ్చినా, ఇంకా ఎక్కువైతే ఇంత లోతు వరకు కూడా పోయేవాడిని. కష్టం అన్నీ చూసిన, కానీ ఆ కష్టాలన్నీ మా అమ్మమ్మ తాతయ్య ప్రేమలో అన్నీ కనుమరుగైపోయాయి. ఎందుకంటే వాళ్ళు నన్ను అంత అఫెక్షనేట్గా పెంచారు. తాతయ్య లేరు, అమ్మమ్మ ఉన్నారు. మీ సక్సెస్ చూసారా సార్? తాతయ్య అమ్మమ్మ చూసారు. అమ్మమ్మ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ నన్ను చూస్తుంటే, వాళ్ళ హ్యాపీనెస్ నేను ఇప్పటికీ గుర్తొస్తే, ఎస్ తాతయ్యను నేను తను పోయే వరకు నన్ను చక్కగా చూసుకున్నాను. నా మనవాడు గొప్పోడయ్యాడనే ఫీలింగ్లో తాతయ్య ఉండేవాడు. అమ్మమ్మ ఇప్పుడు కూడా నేను వెళ్తున్నా ఎంతో అఫెక్షనేట్గా ఉంటారు. అంటే మేము పడ్డ కష్టానికి ఫలితం కనబడుతుందనే ఫీలింగ్లో వాళ్ళకు ఉంది. తర్వాత చదువుకునే క్రమంలో సహజంగా కొన్ని సబ్జెక్ట్స్ మనకు రావు, అయినా నేను కసిగా చదివేవాడిని. ఎందుకంటే మనకు చదివే కావాలి. నాకు కొద్దిగా మ్యాథమెటిక్స్ సైన్స్ అయినా ఇంగ్లీష్ అంటే ఇష్టం. ఈ 2 మ్యాథమెటిక్స్ కొంచెం కష్టమేది. ఎంతకు ఒక్కొరికి లెక్కలు రావు, బుర్ర అట్లా నాకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా. సో చివరికి అక్కడ నుండి తర్వాత మళ్ళీ 9th 10th మా మేనత్త వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ చదువుకున్నాం, అక్కడ పెట్టారు. తర్వాత ఇంటర్మీడియట్ నుండి హనంకొండకు వచ్చాను, గ్రాడ్యుయేషన్ ఇక్కడ చేశాను. కానీ చదువు పట్ల ఇష్టం ఉండేది. కారణం ఏంటంటే చదివితే గొప్పలం అవుతాం. అవును సార్, చదివితే ఉద్యోగాలు వస్తాయి. ఈ పడుతున్న ఈ కష్టాలు ఇవన్నీ పోవాలంటే నేను చదువుకోవాలి. ఇంటికి పెద్దవాడిని. అవును సార్, నేను సక్సెస్ అయ్యేవాళ్ళు తప్ప ఫెయిల్యూర్ కావద్దు. దానికోసం ఎన్నైనా వదిలేసుకుంటా, ఏదైనా మంచిది కంఫర్ట్స్ వదిలేసుకుంటా, ఎంత డిస్కంఫర్ట్గా ఉన్నా కానీ చదువుకోవాలి. నా చదివే సర్వస్వాన్ని ఫీల్ అయ్యేవాడిని. అలానే చదువుకున్నా. నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కడ అంటారు, మోటివేషన్ కావాలి. ఇప్పుడు పిల్లలు అంటారు మోటివేషన్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి, క్లాసెస్ కావాలి, వీళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయాలి. అలాంటివి ఏవి లేకుండానే నేను ఒంటరిగా నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ నేనేం చేయాలి, నేను ఎంతవరకు చదువుకున్నాను, ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి, ఏది నేను వీక్ ఉన్నా, ఎందులో స్ట్రాంగ్ ఉన్నా, నా స్ట్రెంగ్త్ ఏంది, నా వీక్నెస్ ఏందని చెప్పేసి నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నాకున్న అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ నేను చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చదువుకున్నాను. వాగు దాటుకుంటే వాళ్ళు వెండలో చెప్పులు లేకుండా సులుసులు కాలేదు. ఆ ఇసుకలో నుంచి వాగులో నుంచి వెళ్తూ అప్పుడప్పుడు ఎక్కడైనా చెట్ల కొమ్మలు ఉంటే అవి కూడా పెట్టుకొని కాళ్ళ కింద అవన్నీ చేసేది. అవన్నీ స్లిప్పర్లు వేసుకునేది, సురసుర కాలేది, పరిగెత్తేది తొందరగా వేడిలో. అసలు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న పిల్లలు ఇప్పుడున్న కంఫర్ట్ చూస్తే సార్, నిజం చెప్పాలి, ఇప్పుడు రాకెట్ ఉంటుందండి, కాలితేనే పైకి లేస్తుంది, ప్రొపెల్ అవుతుంది, థ్రస్ట్ వస్తుంది. కాలాలి మనకు, అది కాళ్ళు కాలాలి, కడుపు కాలాలి, అప్పుడే మన లోపల నుండి కసి పెరుగుతుంది. సో కాలితేనే కసి వస్తుంది. ఆ కసికి కారణం కూడా అదే. అమ్మ దగ్గర నుంచి పసికి అందున్నప్పుడు మిమ్మల్ని 10 నెలల బాబుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అమ్మమ్మ తాతయ్య దగ్గర తీసుకున్నారు. అమ్మ ప్రేమకు మీరు దూరం అయ్యారు. ఆ పెయిన్ ఉందా సార్? నాకు చెప్పాలంటే అమ్మ ప్రేమకు దూరం అయినాను అని అనుకోను. ఎందుకంటే మా అమ్మకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేశారట, చాలా చిన్న వయసులో. అప్పుడు
13 ఏళ్ళ వయసులో చేశారట. అమ్మ కూడా చిన్నపిల్లే చెప్పాలంటే, ఇప్పుడున్న అప్పుడు 15, అమ్మకు 14, 15 ఏళ్ళ వయసులో ఏమో నేను పుట్టాను. ఆమె చిన్నపిల్ల. ఆ బిడ్డకు మళ్ళీ కొడుకు అంటే ఇవన్నీ తను చూసుకోవడం కష్టమవుతుందని తల్లికి బిడ్డ అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవును సార్. సో అమ్మ బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది, తండ్రికి బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది. సో బిడ్డ కష్టాలు పడదని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకొని వాళ్ళు మా అమ్మకు బర్డెన్ తగ్గియాలని చెప్పేసి మా అమ్మని నేను అట్లా అనుకోను. నేను అలా ఏమనుకోను. ఎందుకంటే నాకు అమ్మ ప్రేమ అమ్మమ్మ ప్రేమ అని నాకు పెద్ద తేడా అనిపించింది. ఎందుకంటే నాకు అమ్మమ్మ అన్నీ తనవి చూసుకునేది. నాకు ఎక్కడ ఆ రిగ్రెట్స్ లేవు సార్. ఏదో లాస్ అయ్యనే ఫీలింగ్ కూడా నాకు లేదు. ఐఎమ్ హ్యాపీ. 10th అయిపోయింది, అక్కడ దాకా 10th చేసుకున్నారు అమ్మమ్మ తాతయ్య దగ్గర. ఆ తర్వాత ఇంటర్కి మళ్ళీ ఎక్కడ? ఇంటర్మీడియట్ మళ్ళీ ఇక్కడ హనంకొండకు వచ్చాను. మా అమ్మ మేనమామ ఉంటాడు టీచర్, ఇక్కడ చదువుకున్నాను. చదువుకునే క్రమంలో అనిపించేది, ఇప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నేను ఏమడుగుతాం, ఏమంటాం. ఒక స్టేజ్ లో ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. చదువుకోవడం కొంచెం అంటే నేను మనకి ఇప్పుడున్న రోజుల్లో మంచి సపరేట్ రూమ్ లో ఉండవు కదా, చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. చిన్న చిన్న ఇళ్ళలో వాళ్ళు ఉండాలి. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళ వ్యవహారాలన్నీ ఉంటాయి. సో ఇప్పట్లాగా ప్రతి పిల్లలకు మనిషికి ఒక బెడ్రూమ్, మనిషికి ఒక రీడింగ్ రూమ్ లా ఉండదు అని ఇక్కడ నాకు గుర్తుంది. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. అవును సార్. కాకతీయ యూనివర్సిటీలో లోపల గ్రౌండ్ దగ్గర గుట్టలు ఉంటాయి. గుట్టలలో కూర్చొని చదువుకున్నా. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ గుట్టలలో బుక్స్ అన్ని ఏమేమి చదువుకోవాలో బుక్స్ అన్ని పట్టుకొని పోయి ఆ బండలు ఆ ఉతకపోతుంటది, రఫ్ ఉంటాయి. ఇప్పటి లెక్క వాటర్ బాటిల్ క్యారీ చేసేది ఏం లేదు. ఆ గుట్టల్లో వెళ్ళిపోయి చదువుతుంటే ఒక స్టేజ్లా నిజం చెప్పి గుహల్లాగా ఉంటాయి, అందులో కూర్చొని ఒక స్టేజ్ చీకటి అవుతుంటే ఫీల్ అయ్యేది. అయ్యో ఇప్పుడే చీకటి అవుతుంది, ఇంకొంతసేపు వెళ్తుంటే బాగుండు, ఇంకొంతసేపు ఇది కంప్లీట్ చేస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ చదువుకునేవాడిని. గుట్టల్లోకి వెళ్ళి మరి భయం వేస్తుంది. ఏది లేదు కింద నేను చూసేది. ఆ డే టైంలో ఆ బర్రెలు కాసేవాళ్ళు, ఆ మేకలు కాసేవాళ్ళు, వాళ్ళు అడుగుదిగేది, నేను నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని. కానీ అదేంటో కానీ ఎంత చదువుతంత నా బుర్రకి ఎక్కేది. అంటే ఇంటర్మీడియట్లోనే అంత చదవాలని ఎందుకు అనిపించేది? ఎందుకంటే నా ఇప్పుడు చదివినంత స్కూలింగ్ అంతా నాది అక్కడ ఊర్లో చదువుకున్నాను కదా. ఈ ఇంటర్మీడియట్లో నాకు కొన్ని అర్థం కాకపోతే దాన్ని చెప్పేవాళ్ళు మనకు ఎవరు ఉండరు. మళ్ళీ చదివేది ఇంకోటి నేను నేర్చుకునేది. ఎట్లా అంటే రేపు చెప్పబోయే లెసన్ను నేను ఇవాళ చదువుకునేది. ఇక రేపు కొద్దిగా నాకు ఈజీ అయితే అర్థం కావడం. అంటే నాకు నేను అన్ని కొత్త టెక్నిక్లు వాడుకునేవాడిని. నిజంగా చెప్పాలంటే బాల్యంలో అన్ని చూశాను. ఏదైనా ఇష్టం అనిపిస్తుంది, అడగలేము. అదే వేరే వాళ్ళ ఇంట్లో అడగలేము. మనం చూస్తాం కదా, ఇప్పుడు నన్ను మా పిల్లలు అడుగుతారు, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ ఇది కావాలంటారు. నేను అట్లా అడగకపోయేది. ఏది ఉంటే అది, ఏది పెడుతుంది, ఏది అందుబాటులో ఉంటుంది వాటిని ఒక పెన్ను కావాలనిపిస్తుంది, కంపాస్ బాక్స్ కావాలని, ఏది ఉంటుంది నడిపించేది. ఎందుకంటే నేను అడగొద్దు, మరి ఇబ్బంది పెట్టదు, అడగబుద్ధి కాదు అట్లా. కానీ ఆ మెమరీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నాను, వాల్యూమ్స్ ఉండాలి మనది. అవును సార్. ఒక పేజీలో అయిపోద్ది మన యొక్క స్టోరీ. స్కూలింగ్ మొత్తం తీర్థయాత్రలా చేశారు. చాలా రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, రోజులు మామయ్య వాళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు అమ్మమ్మ దగ్గర పెరిగాను. తాతయ్య ఇద్దరు మేనత్తల దగ్గర చాలా చంపుకొని ఉంటారు కదా సార్. అంటే ఆ ఏజ్లో అనిపించలే. కానీ ఒకటి మాత్రం నిజం, కాంప్రమైజింగ్ అలవాటు అయిపోయింది నాకు సార్. ఇది కావాలి అది కావాలని అడిగే అది పోయింది. ఆలోచన లేదు ఇక నాకు. ఎందుకంటే ఉన్న దాంట్లో ఉండాలి అంతే. అందుకే నాకు ఇప్పుడు కూడా పెద్ద కోరికలు ఉండవు, పెద్ద కోరికలు పెట్టుకోను. ఉన్న దాంట్లో ఉంటా, సర్దుకుంటా. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది తినబుద్ది, అడగను. అలవాటు చేసుకున్నా, అలానే ఉంటా. అలా ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ ఎక్కడ సార్? గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి ఇక్కడ హనంకొండలోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని ఉంటుంది. ఓకే, అక్కడ జాయిన్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అప్పుడు నాకు ఒక 3 మిత్రులు ఉండేది, నా క్లాస్మేట్స్. వాళ్ళు నేను ఉండే దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చేసి నన్ను తీసుకొని సైకిల్ మీద ఎక్కించుకొని పడుకోపోయేవాళ్ళు. నన్ను తీసుకొని వాళ్ళ 3 పేర్లు కూడా గుర్తున్నాయి సార్? ఎందుకు గుర్తుండవు? 3 కూడా నాకు, ఒక రామ్, లక్ష్మణ్, శంకర్.
వాళ్ళు వచ్చేది నా దగ్గరకు వచ్చేసి నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని పట్టుకేవారు. నన్ను మంచిగా చూసుకునేవారు, ఓకే. నన్ను మంచిగా ట్రీట్ చేయడానికి. నేను చిన్న అందరికంటే ఒకసారి ఎక్స్కర్షన్ అంటే కూడా నేను రాలేను పోలేను అని చెప్పలేం కదా. అంటే లేదు నువ్వు రావాలని చెప్పేసి అందరూ కలిసి వాళ్ళే అన్ని ఖర్చులు వేసుకొని నన్ను తీసుకెళ్లారు. గ్రాడ్యుయేషన్లో ప్రతి దాంట్లో కూడా ఇష్టంగా చదివి పోరాటం. నేను ప్రతిదీ కూడా ఏంటంటే నాకెందుకు ఇది రాదు, నాకెందుకు రాదు, నేను పెద్ద అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కాకపోవచ్చు, కానీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది, మంచి అందరితో సత్సంబంధాలు, టీచర్స్తోని క్లాస్మేట్స్తో మంచిగా ఉండేది. ఈవెన్ ఉండే దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరితో అందరూ మంచోడు అనే పేరు సంపాదించుకున్నా. రిలేషన్షిప్ మర్యాద అనేది నాకు ఎప్పుడు అలవాటు అయిపోయింది, సంస్కారంగా పద్ధతిగా ఉండేది, అది అలానే అలవాటు అయిపోయింది. జర్నలిజం వైపు వచ్చాను. డిగ్రీ అయిపోయిన తర్వాత దెన్ డిగ్రీ వరకు నాలో కొద్దిగా పుట్టి పెరిగిన వాతావరణం ఎక్కడో దూరంగా ఎక్స్పోజర్ తక్కువ, అంటే బయట ప్రపంచంలో. డిగ్రీ చదువుతున్న క్రమంలో ఒక అన్న ఉండేది నాకు రిలేటివ్, ప్రదీప్ అన్న అని. ఆయన కష్టపడి చదువుకుంటాడు, మంచిగా చదువుకుంటాడు అని చెప్పేసి మా బంధువులలో పేరు. ఆ అన్న దగ్గరికి వెళ్ళి అన్నతో మాట్లాడి ఆ అన్న చెప్పినట్టు వినుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే బాగా చదువుకోవాలి, తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి. ఎందుకంటే అప్పుడున్న రోజుల్లో ఈవెన్ అప్పుడు కాదు ఇప్పుడైనా కూడా ఇంగ్లీష్లోనే ఎక్కువ మనకు మెటీరియల్ ఉంటుంది, స్టడీ మెటీరియల్. సో మనకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, మన బ్యాక్గ్రౌండ్ అంతా అది ఇంగ్లీష్ కాన్వెంట్ కాదు, మొత్తం తెలుగు మీడియం, నాది కంప్లీట్ తెలుగు మీడియమే. సో ఏం చేయాలని చెప్పేసి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అనే ఒక బుక్ కొనుక్కుంది. దాంట్లో 2 పేజీలు ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ, ఐఏఎస్ టాపర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది డూ యూ నో ఇంగ్లీష్ అని ఒక పేజ్ ఉంటుంది. అది చదువుకుంటూ చిన్న చిన్న వర్డ్స్ సెంటెన్సెస్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ పేపర్ చదువుకోవడం కోసం లైబ్రరీకి వెళ్తూ ఆ ఇష్టాన్ని పెంచుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ కోసం ఇక్కడ కాదు చదవాలి, హైదరాబాద్లో చదివితే ఇంకా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఉస్మానియా ఎంట్రన్స్ రాశాను. అప్పుడు ఇక్కడ కూడా కాకతీయ యూనివర్సిటీ కూడా ఎంట్రన్స్ రాస్తే కాకతీయలో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏ సబ్జెక్ట్ సార్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఉస్మానియాలో కూడా రాశాను, ఉస్మానియాలో 3rd ర్యాంక్ వచ్చింది. సో నేను ఇక్కడ కాకుండా ఉస్మానియా ప్రిఫర్ చేసుకుని ఉస్మానియాకి వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ యూనివర్సిటీలో హాస్టల్లో ఉన్నాను, ఓల్డ్ పీజీ హాస్టల్ అంటారు, అందులో ఉన్నాను. ఆర్ట్స్ కాలేజ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అని చెప్పేసి చదువుతున్నా. కానీ నేను అనుకునేది అప్పుడు 28 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్, అంటే 24 years వచ్చినాక స్టార్ట్ చేయాలి, 4 attempts మ్యాక్సిమం ఉండేది. సో 24 years వచ్చే వరకు చదువుతూనే ఉండాలనుకున్నాను. 22, 23 చదువుకోలేదు, ఎందుకంటే నాది 13+లో 10th అయిపోయింది, 15లో ఇంటర్మీడియట్ అయిపోయింది, 18లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 20లో నాది పీజీ అయిపోయింది, 20 పీజీ అయిపోయింది. 21 yearsకి నాకు అప్పుడు ఈ ఎస్ఐస్ 94 బ్యాచ్ 94 లైన్ 21 నాకు 94లో వచ్చింది. 1994లో 21 years. బట్ నాకు అప్పుడు ఏజ్ సరిపోలేదు, అంటే 20+ ఉంది. అప్పుడు మళ్ళీ తర్వాత 96లో దీంట్లో ఎస్ఐకి వచ్చాను. అప్పుడు చదువుతున్నప్పుడు ఉస్మానియాలో పీజీ అయిపోయినాక ఒకసారి మనసు లాగింది, ఏం చేద్దాం మరి ఎలా, మరి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత హాస్టల్లో లేకపోతే ఎక్కడ ఉండాలి, మళ్ళీ ఫుడ్ అకామిడేషన్లా అని ఆలోచించి బీసీజే పేరు స్టైల్గా ఉంది, జర్నలిజం అట, చూద్దామని చెప్పి రాశాను. అందులో నాకు మళ్ళీ 3rd ర్యాంక్ వచ్చింది. జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు జాయిన్ అయినప్పుడు నేను ఏమో చేద్దాం కాదు, ఫుడ్ ఉందా, రూమ్ ఉందా, బతకడం కోసం అట్లా వెళ్ళాలా అని అలా రాశాను. రాసిన తర్వాత జర్నలిజం చేస్తున్న క్రమంలో నాకు సబ్ ఇన్స్పెక్టర్ కావాలని లేదు, నా ఆలోచన లేదు, అసలు కళ్ళ కూడా అనుకోలేదా? లేదు, ఎస్ఐ అవుతాను ఇలా యూనిఫామ్ వేసుకుని. లేదు. ఉస్మానియాలో ఉన్నాను నేను, సివిల్ సర్వీసెస్ అపేర్ కావాలి, సెలెక్ట్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని ఉండే. అలానే చూసేవాడిని, అలానే ఆలోచించేవాడిని. బట్ డెస్టినీ ఉంటుందండి. అవును సార్, డెస్టినీ, మనం విధి రాతను ఎవరు కూడా మనం దారి మళ్ళించలేమంటున్నాం. అవును సార్. సో అనుకోకుండా నా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్కు ప్రిపేర్ అవుతున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. నన్ను నువ్వు కూడా ఉండు చూడు నువ్వు అంటే, నేను అప్పుడు ఏదో సరదాగా నాకేం తెలియదు, చెప్పు తినడమే, నాకు పిల్లగాని బచ్చగానే చాలో అని చెప్పేసి అప్పుడు అపేర్ అయ్యాను.
ఏ ప్రిపరేషన్ ఏం చేయలే, ఎందుకంటే నేను దేనికో ప్రిపేర్ అవుతున్నా. ఇది పెద్ద అంటే మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారు. సో అది సునాయాసంగా వచ్చింది. వచ్చింది జైన్ కావాలి ఇంకా వాళ్ళకి రాలే పాపం. నువ్వు జైన్ కావాలి, మేము అందరం ఇంత కష్టపడ్డాము, నువ్వు రాకపోతే నువ్వు ఇట్లా వచ్చింది పోగొట్టుకుంటావు అని చెప్తే జాయిన్ అయ్యాను. ప్రొబేషనరీగా ఎస్ఐగా హుస్నాబాద్లో చేశాను, తర్వాత కోహెడలో ఎస్ఐగా చేశాను, ఇండిపెండెంట్ చార్జ్. అప్పుడు అనిపించింది లేదు మళ్ళీ నేను వెళ్ళాలి, మళ్ళీ సివిల్ సర్వీసే నాది నా యొక్క లక్ష్యం అనుకున్నాను. ఎందుకు? ఎందుకంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే కొంచెం జిల్లాను మనం అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు, అడ్మినిస్ట్రేషన్ అన్ని రంగాలలో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది కావాలని అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత నో రిగ్రెట్స్. ఎందుకంటే ఇందులో కూడా నేను చేస్తున్న ఉద్యోగం కంటే మించి నేను ప్రజాసేవ చేయడంలో చాలా ఆనందంగా గడుపుతున్నాను. ఎంతో కొంత నా శక్తి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తా. అన్నిటి మించి నోరు మంచిది అయితే ఊరు మంచిది, అంతే కదా. సో నేను ఆ నోరు మంచి నోరు పెట్టుకొని అందరితో మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటూ కాస్తో కీస్తో ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి ఏదో కొంత సాయం చేసుకుంటూ పోతూనే ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. ఎందుకు ఎస్ఐ అయిపోయిన తర్వాత ఉద్యమ భావాలు, ఎక్కడికి వెళ్ళిన దేశభక్తి, ఏదో ఒక రిఫార్మ్, ప్రతి స్టేషన్లో ఏదో ఒక రిఫార్మ్. నేను మాట్లాడుతూ మీ ఫ్రెండ్ సోమ్తో మాట్లాడాను, ఒక ఫోటో చూపించారు నాకు. ప్రశాంత్ సార్కి ఎంత పిచ్చి అంటే దేశం అంటే, ఏకంగా అందరూ పోలీస్ స్టేషన్ ముందు వేరే వేరే డిజైన్స్ వేపిస్తారు, కానీ మీరంట జాతీయ పతాకాన్ని పెట్టించేసి. ఎందుకు సార్? అంటే దేశం గురించి ఫస్ట్ నుంచే ఉండేదా, లేదంటే జాబ్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఎక్కువ స్టార్ట్ అయిందా? సోషల్ స్టడీస్ చదువుతున్నప్పుడు ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ బుక్స్ చదువుతుంటే, లెసన్ చదువుతుంటే, ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క నాయకుడి గురించి, ఒక్కొక్క సమరయోధుడి గురించి చదువుతుంటే నాకు ఒక వీడియో కనిపించేది. అంటే ఆ రోజుల్లో ఎలా జరిగింది. ఇప్పుడంటేనో ఇంటర్నెట్ వచ్చి యూట్యూబ్ నొక్కేస్తే ఏది పడితే వస్తుంది, కనిపిస్తే. అంతా నా కళ్ళ ముందు కనిపించి సాక్షాత్కరించేది. ఒక నాయకుడు ఎలా ఉండే, ఒక నాయకుడు ఎలా చేశాడు. వల్లభాయ్ పటేల్ ఆ మహానుభావుడు, ఆ మహానుభావుడి పుణ్యం అని మన దేశానికి ఈ రూపం వచ్చింది. అవును సార్, అవును. ఈ దేశానికి హీఈస్ అన్ ఆర్కిటెక్ట్, హీఈస్ ఎ డిజైనర్ ఫర్ అవర్ మదర్ ఇండియా. ఈ షేప్ కారణమే ఆ మహానుభావుడు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఆ వయసులో, ఆ రోజుల్లో 500 పైచిలకు రాజ్యాలు, సంస్థానాలని విలీనం చేశాడు, ఇంక్లూడింగ్ అవర్ హైదరాబాద్. అంతే కదా, ఆపరేషన్ పోలోతో. సో ఇవన్నీ చదువుతుంటే నాకు లోపల అభిమానం ఒక పొంగొచ్చేది. పెరుగుతూ ఆ జాతీయ పతాకం చూస్తుంటే, ఆ రెపరెపలాడుతుంటే చూస్తుంటే నాకు ఏ దేశం జాతీయ పతాకం మంచి అనిపించేది. మనం చూస్తే ఎంత బాగుంటుంది. అదేంటో ఆ రూపశిల్పి వారి పేరు పింగళి వెంకయ్య గారు, నేను కొద్దిగా మారి పింగిలి ప్రశాంత్ రెడ్డి. చాలా మంది ఏమంటారు, మీకు పింగళి వెంకయ్య గారు మీరు బంధుత్వం అంటారు. బంధుత్వం లేదు కానీ పింగళి అంటే దగ్గర ఏదో సంబంధం అంతే. సో ఆ ఇష్టం ఉన్నది. నేను కొయ్యూరు అని, మంతని ఏరియాలో ఉంటుంది కొయ్యూరు అని. నేను పబ్లిక్ సర్వెంట్ని, ఈ దేశంలో ఒక ఉద్యోగిని. నేను ప్రజల కోసం ఇక్కడికి వచ్చాను, నేను దేశం కోసం ఉన్నాను. ఈరోజు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి ఈ సెటప్ ఇంత సిస్టంలో ఉన్నప్పుడు నా దేశం కళ్ళ ముందు కనబడాలి ఎప్పటికీ అని చెప్పేసి జాతీయ పతాకాన్ని ఆ సెంట్రీ పోస్ట్కి పూర్తిగా పెద్ద సెంట్రీ పోస్ట్ మంచిగా పెయింట్ చేయించాను 98లో. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా, అక్కడ నిల్చున్నా నాకు ఎక్కడ లేని గూస్ బంప్స్ వచ్చేది. సో అది నాకు తెలియకుండానే ఆవహించిపోయింది ఆ అభిమానం, ఇష్టం, ఆ జాతీయ గీతం, దేశభక్తి పాటలు, అవన్నీ నాకు దే ఆర్ ఆల్ మై హీరోస్, దే ఆర్ ఆల్ అవర్ హీరోస్, ఫ్రీడమ్ ఫైటర్స్. మళ్ళీ ఒక చోటికి వెళ్ళారు, అక్కడ ఏకంగా టౌన్ మొత్తంలో జనగణ మనగణ కంపల్సరీ పాడాలని చెప్పేసి ఒక రూల్ లాగా పెట్టేశారు. అది ఇప్పటికీ అలవాటే అవుతుందంట. అంటే ఇండియాలో ఒక మ్యాగజైన్లో రాశారు, తెలుగు ప్రముఖ పత్రికలో, ఈనాడు మ్యాగజైన్లో, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 3 గ్రామాల గురించి ప్రత్యేకంగా రాశారు. 15th ఆగస్టు రాశారు. అందులో మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన ఒక రిఫార్మ్ గురించి రాశారు. అది చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? అసలు ఎందుకు అలా స్టార్ట్ చేయాలనిపించింది? నేను స్వామి సార్ చెప్పాలంటే
అదొక పెద్ద ఇన్వెన్షన్ కాదు, అదొక పెద్ద డిస్కవరీ కాదు. ఇప్పుడు ఈరోజు ఇన్ని సుఖాలు, ఇన్ని కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తున్నామంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్న మాధ్యమం అంతే కదా సార్. మనం ఇక్కడ ఈ చీకట్లో కూర్చుంటున్న లైటు, చల్లగా ఉండడం కోసం వేసుకున్న ఫ్యాను, మీరు రేపు పొద్దుగల టెలికాస్ట్ చేస్తున్న ఇంటర్నెట్, అవును, ఇవన్నీ సృష్టికర్తలు, మహానుభావులు, మనుషులు. అంతే కదా సార్. అవునా? ప్రతిదీ కూడా ఒక వ్యక్తి యొక్క క్రియేషన్, ఒక వ్యక్తి యొక్క సృష్టి, ఒక వ్యక్తి యొక్క త్యాగం ఉంది అందులో. ఇంత వాటిని చూస్తే నేను చేసింది జీరో. నేను ఒక ధూళికణం లాంటి వాడిని. ఎందుకంటున్నానంటే అది పెద్ద మీరు అంటున్నారు లేదు. ఇప్పుడు మీలాగా ఎంతో మంది ఎస్ఐలు వచ్చారు, ఎంతో మంది సిఏలు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరికి ఆలోచన రాలేదే. ఒక ప్రశాంత్ రెడ్డి సార్కి ఎందుకు వచ్చింది? నేను ఒక మాట చెప్తా స్వామి సార్. నేను 2016లో జమ్మికుంట అని కరీంనగర్ జిల్లాలో ఉన్నది పోలీస్ ప్రాంతం, ఇట్స్ ఎ మున్సిపాలిటీ. అక్కడ నేను వెళ్ళిన తర్వాత చూస్తున్నాను ఏరియాను. ఒక 1 year నేను ప్రజలతో అందరితో మమేకం అయిపోయి ఫస్ట్ నేనేందో తెలియాలి అందరికీ, నా గుణం తెలవాలి, నన్ను ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, నేను చెప్పేది వాళ్ళు ఎస్ హీఈస్ రైట్, ఇన్స్పెక్టర్ సిఏ గారు చెప్తుంది కరెక్ట్, సిఏ గారు చెప్పేది కరెక్టే. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి విన్నాను, చదివాను. అప్పుడు అర్థం కాలేని తర్వాత అర్థమైంది. అథారిటీ లైస్ ఇన్ యాక్సెప్టెన్స్. అంటే నాకు అధికారం ఉందని చెప్పేసి నా పదవితోని, నా హోదాతోని, నా దర్పంతోని నేను వెళ్ళి చెప్తే అది అధికారం అన్నారు. అధికారం నిజంగా అధికారం సక్సెస్ కావాలంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. ఆ యాక్సెప్టెన్స్ అనే దానికోసం నేను 1 year నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను, ప్రజలందరి మన్ననలు పొందాను. ఆ తర్వాత నాకు ఎప్పటి నుండో ఒకటి ఉండే సార్. ఇప్పుడు మీరున్నారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి అయ్యప్ప స్వామి యొక్క భక్తి పాటల్ని అన్నిటినీ మీరు ఆలాపిస్తారు. అట్లా ప్రతి ఒక్కరు నచ్చిన దేవుని ఆలాపిస్తారు, నచ్చిన చూస్తారు. ఈ నచ్చిన దేవుని ఆలాపించడం, నచ్చిన పాట కొందరు పాటలు పాడతారు, ఇన్ని చేస్తున్నా మనం మన దేశానికి సంబంధించిన, మన దేశాన్ని కీర్తించుకుంటూ ఉండే ఒక చిన్నపాటి 52 సెకండ్ల నిడివి గల జాతీయ గీతాన్ని ప్రతినిత్యం మనం ఎందుకు ఆలపించొద్దు? ఎందుకు ఆలపించాలి అంటే నీకు, ఎందుకంటే ఎస్ ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉంటున్నాం, ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉంటున్నామంటే ఈ దేశంలో మనం ఉంటున్నాం. ఈ దేశం యొక్క గొప్పతనం వివేకానందుడు బయటి దేశాలకు వెళ్ళి షికాగో నగరంలో 1893 ప్రాంతంలో మన దేశం గురించి కీర్తిస్తూ చెప్పాడు. మరి మనం ఏం చేయాలి? కనీసం ప్రతినిత్యం, నిమిషం కూడా కాదు కదా, 24 గంటల్లో. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ఆలాపించాలి, ప్రతి నిత్యం ఆలాపించాలి, ప్రతిరోజు ఆలాపించాలి, ఒక టైంకి ఆలాపించాలి. దీంతో ఏమైందంటే జనాలలో ఉన్న డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ పోతే అందరూ ఒక దగ్గరకు వస్తారు, అందరూ ఆలాపిస్తారు. దేశం అంటే ప్రైడ్ పెరుగుతుంది, ఇష్టం పెరుగుతుంది. ప్రతిరోజు పండగ కనబడుతుంది, ప్రతిరోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మార్నింగే ఉంటుంది. ఇట్స్ ఎ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఉండాలని అనుకున్నాను, దాన్ని ప్రజలందరితో చర్చించాను, అందరూ ఓకే అన్నారు. అన్నాక 2017 August 15th నుండి స్టార్ట్ చేసాను. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ చాలా సెవరల్ పార్ట్స్ అక్రాస్ నేషన్, చాలా చోట్ల కూడా ఈ యొక్క యాక్టివిటీ జరుగుతున్నది. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను జన్మ ధన్యమైందని ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నన్ను ప్రశాంత్ రెడ్డి అంటే నాకు సర్నేమ్ జనగణమన పెట్టేశారు, చాలా తృప్తి అనిపిస్తుంది. అంటే మట్లాడి ముత్యాలు ఇలాగే ఉంటారు సార్. మట్లాడి ముత్యాలు అంటే 1,00,000 కోట్లు 1,000 కోట్లు సమాజానికి ఇవ్వడమో లేదంటే ఏదో చేయడం కాదు, ఒక చిన్న బీజాన్ని వేయడం, మార్పుకి ఒక చిన్న బీజం. ఎస్, నేను చదివే రోజులు ఒకటి అనిపించేది, ఇక్కడ పీపుల్ 2 రకాలు ఉంటారట సార్. మనుషులు ఒకరు ప్రో చేంజర్స్, ఒకరు నో చేంజర్స్ అని. సో నో చేంజర్స్ అంటే వాళ్ళకు ఈ మార్పు ఇష్టం ఉండదు, నడవని చల్తాయ్, నడవని ఎట్లుంటే అట్లా నడిపిద్దాం అనుకుంటారు. కొందరు ప్రో చేంజెస్ అంటే ఎప్పుడు వాళ్ళు చేంజ్ మేకర్స్గా ఉంటారు. అంటే ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి, ఏదో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావాలి, ఏదో ఒక క్వాలిటీలో చేంజ్ తీసుకురావాలి. సిస్టమ్ను ప్రతి ఒక్కదాన్ని రోజు ఎందుకంటే ఈరోజు వచ్చిన సివిలైజేషన్కు ఎన్నో మార్పులు జరిగితేనే ఆ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ చేంజెస్తోనే ఈ స్టేజ్కి వచ్చాం. సో మనం కూడా ఒక మార్పును తీసుకురావాలి. అది మనుషుల యొక్క మనస్తత్వంలో మార్పు తీసుకురావాలి, మనుషుల యొక్క ఆలోచన సరళిలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు వల్ల 10 మందికి మేలు జరగాలి. అందుకోసం నేను ఎప్పుడు కూడా మార్పుకు సిద్ధంగా ఉంటాను, దానికోసం ఎంతకైనా కూడా తెగిస్తాను. ఒక చోట మైనింగ్ జరుగుతుంది, మీరు ఒక మండలంలో ఎస్ఐగా ఉన్నారనుకుంటా.
మైనింగ్ జరుగుతున్న టైంలో. ఓహో, రాకముందే నా దగ్గర ఇవన్నీ మీరు ముందే తెలుసుకున్నారా? మీరు ఉద్యమాన్ని నడిపించారంట. గుర్తుంది, ఆ గుర్తుంది. అది అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటా, గర్వంగా చెప్పుకుంటా, ఎస్పెషల్లీ నా మిత్రుల దగ్గర, నా బంధువుల దగ్గర, నా పిల్లల దగ్గర చెప్తుంటా. అది మీకు చెప్పదలుచుకున్నా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు చెప్పాలని కూడా నాకు అనిపిస్తుంది, అడుగుతున్నారు కాబట్టి. ఎన్నో ఏళ్ళ తర్వాత, ఎన్నో ఏళ్ళైంది, దాదాపు 25 ఏళ్ళైంది. 25 ఏళ్ళ క్రితంది ఇది. 2025, నేను 2000 గురించి చెప్తున్నాను. నేను 2000లో నేను ఈ నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతమైన తాడిచెర్ల అనే గ్రామం, అది ఆ మండలంలో చేస్తున్నాను. తాడిచెర్ల అంటారు, కొయ్యూరు అంటారు. అక్కడ నేను వెళ్ళినప్పుడు ఇప్పటికి 25 ఏళ్ళకు వెనక్కి ఉండి ఒకసారి, ఓకే, ఈ తెలంగాణ, నార్త్ తెలంగాణలో అభివృద్ధికి నోచుకొని మారుమూల ప్రాంతాలవి. ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు మేము ఈ వెహికల్ల మీద, బస్సుల మీద పోపేది, కానీ ఎక్కడికి పోయినా బ్లాస్ట్ చేస్తారు. మాకు 2 కాళ్ళే, నడుచుకుంటేనే తర్వాత కూడా. సో వెళ్ళి చూస్తే ఎక్కడికి పోయినా కూడా బిక్కు బిక్కు అనుకుంటా, స్ట్రీట్ లైట్లు ఉండి ఉండక, వాళ్ళ గ్రామంలో అసలు ఎలాంటి ఉత్సాహం లేకుండా, ఏదో బతుకు ఉన్నదా, నడుస్తుందా, బతుకు బండి నడుస్తుంది అన్నట్టుగా, ఎలాంటి మార్పు లేకుండా, ఎలాంటి కళ లేకుండా, అంత అంత ఒక విధంగా చాలా ఆటవికంగా అనిపించేది ఆ ఏరియాలో చూస్తుంటే. అభివృద్ధి ఏమాత్రం లేదు. కానీ దేవుడిచ్చిన వరం ఏంటంటే, నేను తెలుసుకున్నాను అక్కడికి, అక్కడ నిధి నిక్షేపాలు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఓకే, అదే నిధి. ఆ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. బొగ్గు నిక్షేపాలను వెలికి తీయాలంటే ఎక్కడెక్కడ రిజర్వ్స్ ఉన్నాయి, కోల్ రిజర్వ్స్, వాటి ఎంత లోతులో ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎటువంటిది, ఇవన్నీ అసెస్ చేయాలంటే అవి డ్రిల్లింగ్ మిషన్స్తోని డ్రిల్ చేసి అవన్నీ వాళ్ళు పరీక్షించాల్సి ఉంటుంది. ఆ డ్రిల్లింగ్ మిషన్లను ఎక్కడ పడితే అక్కడ ఈ నక్సలైట్లప్పుడు కాల్చేవారు. వాటిని అదే డీజిల్ తీసేసి పోసేసి కాల్చేస్తే ఏమవుతుంది, భయానికి అప్పుడున్న సింగరేణి సంస్థలు ఈ యొక్క డ్రిల్లింగ్ యాక్టివిటీస్ను విత్డ్రా చేసేవారు. విత్డ్రా చేస్తే నష్టపోయేది ఎవరు? ఆ ప్రాంత ప్రజలే. ఎందుకంటే మెల్లిగా అక్కడ కనుక ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీ జరిగితే, అక్కడ ఉన్న సహజ వనరైన ఈ వనరును కనుక వెలికితీస్తే అక్కడ ప్రజలకు ఉపాధి వస్తుంది. ఆ ప్రజల యొక్క బ్రతుకులు బాగుండే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క యాక్టివిటీ వల్ల కోల్ ఎక్స్ప్లోరేషన్ చేసేసి కోల్ మైనింగ్ చేస్తే ఆ ప్రాంతం ఇప్పుడున్న గోదావరి కని, భూపాల్పల్లి, ఇల్లందు లాంటి పెద్ద పెద్ద మనుగురు లాంటి ప్రాంతాల్లో ఇది కూడా పెద్ద ప్రాంతం, మంచిగా చక్కగా అవుతుంది. కానీ ఇది కావట్లేదు. కాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎలా అని చెప్పేసి నేను ముందు నా యొక్క స్ట్రాటజీయే ముందు నేను సారు మంచోడు అని పేరు తెచ్చుకోవాలి. ముందు సారు మంచోడు అని చెప్పి పేరు తెచ్చుకున్నాక నేను వాళ్ళ భాషలోకి వెళ్ళి, వాళ్ళ సంస్కృతితోని, వాళ్ళ పద్ధతిలో కట్టుబాట్లకు తగ్గట్టుగా వెళ్ళిపోయి, వాళ్ళలో మమేకం అయిపోయి, ఎందుకు ఈ దుస్థితి ఉంది మనకు, ఎందుకు ఇలా బతుకుతున్నాం, ఎందుకు ఇలా ఉంటున్నాం అంటే, మనకు ఉన్నది అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని, కాళ్ళ కింద నల్ల బంగారం, కనుచూపు మేరలో కటిక దారిద్ర్యం, మమ్మల్ని ఆదుకునేది ఎవరు అనే ఒక కాన్సెప్ట్ని అందరూ ఆలోచించేటట్టుగా చేసేసి, మన బతుకులు బాగుపడాలంటే మనం డెఫినెట్గా ప్రభుత్వాన్ని మనం ప్రాధేయపడాలి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలి, ప్రభుత్వాన్ని రమ్మనాలి, ప్రభుత్వం తన యొక్క కార్యక్రమాలు చేయనిమని చెప్పి ప్రజలతోని చెప్పివ్వాలి. దానికోసం మనకు వేరే మార్గం లేదు. మనం అందరం ఏకం కావాలి. ఊర్లు ప్రాంతాలను ఏకమైపోయి ర్యాలీలు దిద్దాం, ఇది ప్రభుత్వానికి విన్నవిద్దాం, దానికి నేను ముందుంటా అని చెప్పేసి అప్పుడు ఆ రోజుల్లో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూన్ల, చిన్నతూన్ల, గాదంపల్లి, కిషన్రావుపల్లి, కాపురం, ఈ గ్రామాలన్నింటినీ కలిపేప్పుడు నేను మొత్తం కొన్ని వేల సంఖ్యలో వాళ్ళందరినీ మొబిలైజ్ చేసేసి అప్పుడు ర్యాలీలు దించి పబ్లిక్ మీటింగ్ పెట్టేసి మెల్లిమెల్లిగా అసలు అప్పుడు డప్పులు, బ్యానర్లు, చిన్న పెద్ద, ఆడ మగ, ముసలి ముతక అందరు, ఇదంతా ఏంటంటే మా ఊరు బాగుపడాలంటే, మా ప్రాంతం బాగుపడాలంటే మనకి ఇదే మార్గం అని చెప్పేసి నేను ప్రజలందరినీ ప్రభుత్వం చూసేటట్టుగా, ప్రభుత్వం ఆలోచించేటట్టుగా ప్రజలందరినీ నేను మొబిలైజ్ చేసిన.
అది ఇప్పుడు మర్చిపోను. అది ఎంతో తృప్తి. ఎందుకంటే ఎస్ నేను ఆ రోజు నాయకత్వం వహించగలిగినాను అనే ఒక తృప్తి ఆ రోజుల్లో. ఎందుకంటే మనం పిలిస్తే ముఖం చాటేసుకుని పోయే పరిస్థితి ఉండేది అప్పుడు ప్రజలు. పోలీసులు పిలిస్తే అటువంటిది కాదు కదా సార్, నమ్మకపోయేది. అలాంటి మెల్లిమెల్లిగా వాళ్ళ మనసులు గెలుచుకున్నా. అది నా మాటతోనో, నా పద్ధతితోనో, నా డిస్పోజల్తోనో, నేను తీసుకునే నిర్ణయాలతోనో వాటితోని దగ్గరైపోయాను. అది దట్ వాజ్ ఏ మేజర్ సక్సెస్ అండ్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై కెరియర్. సార్ మీరు 22-23 సంవత్సరాలకి ఎస్ఐ అయ్యారు. ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు, ప్రజల్లో తిరిగారు. అప్పుడు మీరు ఎస్ఐ అయినప్పుడు నక్సలైట్ ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. ఎన్నో చూశారు, ప్రజల ఉద్యమాలు, కూలీ ఉద్యమాలు, రైతు కూలీ ఉద్యమాలు అని చెప్పేసి, నక్సలైట్ ఉద్యమాలు అని చెప్పేసి, దాంతో పాటు ప్రజల్లో వెనుకబాటుతనం ఎక్కువ ఉండేది తెలంగాణలో. ఇవన్నీ చూసిన అనుభవంతో ఆ గండాలన్నీ దాటి ఈరోజు ఏసీపీగా అయ్యారు సార్. మనోళ్ళు ఎస్ఐ యూనిఫామ్ వేయాలి, లేదంటే కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకోవాలి ఒంటి మీద అని చెప్పేసి ఎంతోమంది లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు ఈ డిపార్ట్మెంట్కి రావాలంటారా వద్దంటారా? 100% I encourage them. I support them. Even I help them. Those who are having that aspiration and planning. ఎందుకంటే సరే నేను ప్రిపేర్ అయ్యి నేను మనసులో ఇది పెట్టుకొని నేను రాలేదు, కానీ ఇప్పుడు నేను మీ సమక్షంలో చెప్తున్నాను సార్. సహజంగా మనం అపరిమితమైన స్వేచ్ఛను కోరుకుంటాం. అవును. బలం ఉంటే మనమే నెగ్గాలనుకుంటాం, బలహీనుడిని తొక్కుదాం అనుకుంటాం, బలవంతుడిదే రాజ్యం అంటాం. మరి అందని వాడికి, అన్యాయమయ్యేవాడికి, బలహీనుడిని అణగదొక్కేవాడిని ఆదుకునేది ఎవరు? వారికి నేనున్నాను అని చెప్పేది ఎవరు? పోలీస్కున్న ఏంటంటే అత్యంత గొప్ప అవకాశం ఏంటంటే ఇలాంటి ఆపత్కాలంలో ఉన్న ప్రతి దాంట్లో ఆపద సమయంలో నేనున్నాను పోయేది పోలీస్ అన్న అంటారు. ఇంత చక్కటి అవకాశం ఏ ఉద్యోగం ఉంది చెప్పండి? ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నాయి, అసలు మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మన నాన్న సంపాదించాడు, ఆస్తులు ఉన్నాయి, భూములు జాలు ఉన్నాయి, ఉంటే అదో లైఫా? అదేం లైఫ్? నేను మెచ్చుకోవడం కోసం, నేను శబాష్ అనడం కోసం ఒక మనిషి లేరు. మనిషికి తృప్తి ఉండాలి. ఆ తృప్తి అంటే తిని తాగి పడుకొని పొట్టలు పెంచి ఉన్నంత మాత్రాన కాదు. ఎప్పటికి ఏసీలు ఉంటే ఏసీ విలువ తెలియదు. మనం బయటికి వెళ్ళి నలుగురికి సాయం చేస్తుంటే ఆ నలుగురు మనకు థ్యాంక్స్, బిడ్డ నువ్వు చల్లగా ఉండాలి, బిడ్డ నువ్వు 100 ఏళ్ళు బతకాలి, నువ్వు దేవుడిలాగా నాకు ఆదుకున్నావు తండ్రి, నువ్వు దేవుడిలాగా నా దగ్గరికి వచ్చినావు, నన్ను కాపాడినావు అన్నా, నువ్వు నీ పిల్ల పాపలు నీ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి. ఇవి ఎక్కడ వింటాం? ఏ ఉద్యోగాలు వింటాం? ఏ పదవిలో కనబడుతుంది? ఒకటి డాక్టర్, ఒకటి పోలీస్. నువ్వు చదువుకున్నది యు ఆర్ ఎ డాక్టరేట్ బై యువర్ ప్రొఫెషన్. యూ మే బీ ఎ డాక్టరేట్ విత్ యువర్ అకాడమిక్ ఎక్సలెన్స్. బట్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఒక 10th క్లాస్ చదువుకున్న అబ్బాయి, హోంగార్డ్, కాకి యూనిఫామ్ ధరించిన వ్యక్తి ఇట్లా అనకముందు కనిపించగానే అలర్ట్ అవుతాం, కనిపించగానే మెల్ల తప్పించుకుందాం చూస్తాం, కనిపించగానే సెల్ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి పక్కన పెట్టేస్తాం. అప్పటి వరకు ఇష్టారాజ్యంగా ఆడ డాన్సులు చిందులు వేసేది ఆ రోడ్ల మీద ఎవడైనా పోతుంటే కాకి యూనిఫామ్ ఉన్న మనిషి కనగానే వెంటనే అలర్ట్ అయిపోతాం. ఇవన్నీ ఇంత చక్కగా సమాజంలో ఆర్డర్ను మెయింటైన్ చేయగలిగే అవకాశం ఈ కాకి యూనిఫామ్కి ఉందండి. కాకిని చూస్తే హీరోలాగా చూస్తారు. అవును, కాకి అంటే హీమ్యాన్ అంటారు. కాకి అంటేనే ఆ క్రేజ్ అనేది అంత ఉన్నది. అది ఏదో సడన్గా పుట్టింది కాదు, ఎందుకంటే వాళ్ళ పని కూడా అలా ఉంటుంది. నాట్ ఓన్లీ అపియరెన్స్, వాళ్ళ యాక్టివిటీ కూడా అలా ఉంటుంది. సో అలాంటి యాక్టివిటీ నేను కూడా కావాలి, నేను కూడా హీరోలాగా కావాలి, నేను కూడా పోలీసులాగా కావాలనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసిన వాడిని తప్పని చెప్పేది, తప్పు చేస్తూ వాడు వక్రంగా పోతుంటాడు వాడు సక్రమమైన మార్గంలో పెట్టేది, వెధవను దారిలో తీసుకొచ్చేది, మంచోడిని కాపాడేది, బలహీనుణ్ణి కాపాడేది, బాధితురాలకు బాధితునికి అండగా ఉండేది పోలీస్. సో అటువంటి చక్కటి ప్రొఫెషన్, ఒక అత్యంత పవిత్రమైన గొప్ప ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ను ఎంచుకునే వారికి నేను మనస్ఫూర్తిగా వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎస్, యూ స్ట్రైవ్ ఫర్ ఇట్, యూ కష్టపడండి, సాధించండి. దానికోసం
చివరికి మనం పోలీస్ కావాలని చెప్పేసి ఫిట్నెస్ కోసం మనం ప్రయత్నం చేస్తే ఒకవేళ పోలీస్ కాకుండా ఆ ఫిట్నెస్ దేనికైనా పనికి వస్తుంది, ఎక్కడికైనా పనికి వస్తుంది. దేనికైనా ఆ చేదు ఆ పదును అనేది షార్ప్ అయిన బ్రెయిన్ దేనికైనా పనికి వస్తుంది. కాబట్టి ఎప్పుడు మీ ప్రయత్నాలు మానొద్దు, మానకుండా ప్రయత్నం చేస్తే ఒకటి కాకుండా ఒకటి వస్తుంది. సార్ మనం చూస్తున్నాం, పాపం ఎగ్జామ్ రాస్తారు, ప్రాణం పెట్టి చదువుతారు, కాకి యూనిఫామ్ వేసుకోవాలని. వాళ్ళకి పిచ్చి, నిజం చెప్పాలంటే ఒక పిచ్చిలాగా ఉంటుంది, యూనిఫామ్ వేసుకోవాలి, ఎస్ఐ అవ్వాలని. అవును, పాపం వాళ్ళు అరకొర మార్కులతోటి జాబ్ మిస్ అవుతారు సార్. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది సర్లే వేరే జాబ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు సార్? ఒకటి అందరికీ నా యొక్క సూచన సార్, ప్రయత్నం మానవ ధర్మం. ప్రయత్నం. ఇలాన్ మస్క్ తీసుకోండి ఒకసారి. ఇలాన్ మస్క్ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ఆయన ఎన్ని ప్రయోగాలు చేయాలని ప్రయోగాలు చేశాడు, ఎన్ని ఫెయిల్యూర్ చూడాలని ఫెయిల్యూర్. కళ్ళ ముందు తను కష్టపడి నిర్మించి లాంచ్ చేసిన రాకెట్ తన కళ్ళ ముందు నిమిషాలలో కుప్పకూలిపోయేది, కానీ ఎక్కడ తగ్గలే. నో కాంప్రమైజ్, కమ్ వాట్ మే, లెట్ అస్ మేక్ అనదర్ అటెంప్ట్ అని చెప్పేసి ఆ యొక్క ఫెయిల్యూర్లోకి వెళ్ళి అనుభవాలు సంపాదించాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి, సక్సెస్ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ నేర్పుతాయి. సక్సెస్ కంటే ఫెయిల్యూర్సే మనల్ని మంచిగా మార్చుతాయి. సక్సెస్ టీచెస్ అరగన్స్, బట్ ఫెయిల్యూర్ టీచెస్ రియల్ లైఫ్ స్టైల్ అండ్ రియల్ వే ఆఫ్ లైఫ్. కాబట్టి ఫెయిల్యూర్ని ఎప్పుడు కూడా మనం నెగిటివ్ తీసుకోవద్దు. ఫెయిల్యూర్లో కూడా ఇది జరిగిందంటే ఏదో నా మంచికే, ఏదో ఇందుకు నేర్చుకుంటాను. సక్సెస్ నేర్చుకోండి తెలుసా సార్. ఆ పొగరు, ఆ యొక్క గర్వం, అది మనల్ని కళ్ళపైన పోరొస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ అయితే అనుకోకండి, మీరు ప్రయత్నం చేయండి. డిప్రెషన్ అనే పేరే రావద్దండి. డిప్రెషన్ దేనికి మీకు ఇది కాకపోతే అది కాకపోతే ఖచ్చితంగా మనల్ని సృష్టించిన సృష్టికర్త డెఫినెట్గా మనకంటూ ఒకటి రాసి పెట్టాడు. నీ నుండి ఆశించేది ఒకటే, ప్రయత్నం. ఆ ప్రయత్నం నటించే ప్రయత్నం కాదు, నిజంగా జీవించాలి. అందులో నేర్చుకోవడం అనేది కుతూహలంతో నేర్చుకోవాలి, ఇష్టంగా నేర్చుకోవాలి. ఎన్ని గంటలు చదివామని కాదు, ఎంత నువ్వు అటెంటివ్గా ఫోకస్డ్గా ప్రిపేర్ అయ్యావు, ఎంత కాన్సన్ట్రేటెడ్గా పర్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టావని ముఖ్యం. ఇంకొక మాట చెప్తున్నాను, అందరూ చదువుకుంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఎందరికైనా ఉద్యోగాలు వస్తాయండి. అంతే కదా సార్. కొందరికి ఉద్యోగాలు వస్తాయి. చాలామంది ఉన్నారు. కొందరు ఉద్యోగాలు వచ్చి నేను అనవసరంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, ఈ ఉద్యోగం రాకపోతే నేను ఎంతో గొప్పవాడిని అయ్యాను, ఎంతో పెద్ద బిజినెస్ సక్సెస్ అయ్యేవాడిని అని అనుకునే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ వెరీ ఫ్యూ. గవర్నమెంట్ స్లోలీ రెగ్యులేటరీ ఫంక్షన్స్కి పరిమితం అవుతుంది. కాబట్టి అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలనుకోకండి, ప్రయత్నం చేయాలి. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ప్రైవేట్ నేనేమంటానంటే జాబ్ సంపాదించడం కాదు, నువ్వు జాబ్స్ ఇచ్చే స్థాయికి రావాలి. డోంట్ బీ సింప్లీ అన్ ఎంప్లాయీ, యూ బికమ్ అన్ ఎంప్లాయర్. యూ షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు టూ మెనీ పీపుల్. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్. దానికోసం నీకున్న అవకాశం బిజినెస్, వ్యాపారం చెయ్యి. వ్యాపారం అంటే వ్యాపారం, వ్యవసాయం చెయ్యి, నువ్వు వ్యాపారం చెయ్యి, నువ్వు ఏదైనా చేయొచ్చు. తప్పుడు మార్గాలు ఎంచుకోకుండా, బ్రోకరేషాలు చేయకుండా, మందిని ఎత్తి మీద చేయలు పెట్టాలని కాకుండా నిజాయితీగా కష్టపడితే ఈ రోజు సర్వీస్ సెక్టర్ చాలా డెవలప్ అయింది, ఇంప్రూవ్ అయింది అంటున్నారు. రాను ఎలక్ట్రీషియను, ప్లంబింగ్, రిపేరింగ్ ఇటువంటి వాటికి ఎక్కువ జాబ్స్ ఉంటాయంటున్నారు. ఎందుకంటే రాను కూర్చుని కూడా ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ అటెండ్ కావడం కోసం మనుషులు లేరు. కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ యువర్ ఎనర్జీ, ప్లీజ్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ ఇన్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రశాంత్ సార్ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే మనోళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగండి సార్ ప్లీజ్. ఒకటి, సినిమాలు అన్నీ యూనిఫామ్ తోటి తీస్తారు ఎక్కువగా. ఏ క్యారెక్టర్ని చూపించాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఫస్ట్ చూస్ చేసుకునేది యూనిఫామ్ని. మిగతావి కొన్ని తక్కువ, అంటే ఒకటి అరకొర మనం ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటారు సార్ యూనిఫామ్ మీద ఎక్కువ సినిమాలు ఎందుకు తీస్తారు? ఇంతకుముందు మీతో అన్నట్టు స్వామి, ఆపదలు ఆదుకునేవాడు, ఇబ్బందులు అయితే వెంటనే స్పందించేవాడు, విలన్ను తుదముట్టించేవాడు, అన్యాయాన్ని ఎదిరించేవాడు పోలీస్ అని. ఫస్ట్ ఏం చేస్తారు, దిగగానే బూట్లు చూపిస్తారు. బూట్ నుండి మెల్లిగా పై తీసుకెళ్తూ తీసుకెళ్తూ భుజాల మీద ఉన్న భుజకీర్తులైన స్టార్స్ చూపిస్తుంటారు. తర్వాత
నేషనల్ ఎంబ్లమ్ చూపిస్తారు. సో అతని యొక్క ఫిట్నెస్ చూపిస్తారు. అంటే ఇవన్నీ మనిషి ఇలా ఉండాలి. మనిషి ఇప్పుడు మన దేవుళ్ళను కూడా మనం ఏమని చూస్తాం, శత్రు సంహారం చేస్తారు అంటారు దేవుడిని. దేవుడు ఎప్పుడు వస్తాడు, రాక్షసులు ఇబ్బంది పెడుతుంటే దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడి దగ్గర కత్తి ఉంటుంది, లేకపోతే చక్రం ఉంటుంది, బాణాలు ఉంటాయి. మా దగ్గర లాఠీ ఉంటుంది, లేకపోతే తుపాకీ ఉంటుంది. అవునా? సో అంటే శత్రువులను తుదముచ్చించడం కోసం ఎట్లయితే దేవుడు ఎంటర్ అవుతాడో, ఈ శత్రువులు, రాక్షసులు, వెధవలు, గ్రాబర్స్ వీళ్ళు వస్తే వీళ్ళని తుదముట్టించేది, వీళ్ళను తొక్కి పెట్టేవాడు ఎవరంటే పోలీస్ అండి. సో ఇవన్నీ చూస్తే పబ్లిక్ ఇంత కష్టాలు పడుతుంటే ఆ పోలీసు దేవుడిలాగా వచ్చాడు అని ఆ క్రేజ్ అక్కడ పుట్టింది. ఓకే, మీరు కూడా సినిమాలు చూసే ఉంటారు నాకు తెలిసి. మీ ఏజ్లో అంటే మీరు ఎస్ఐగా యంగ్గా ఉన్న టైంలో శివమణి లాంటి సినిమాలు, బాలయ్యబాబు, లక్ష్మీ నరసింహ అలాంటి సినిమాలు వచ్చాయి. ఆ టైంలో మీరు కూడా రాజశేఖర్ ఎక్కువ వచ్చేది. రాజశేఖర్ సినిమాలు, న్యాయానికి ధర్మానికి, సాయి కుమార్. ఈ సినిమాలు చూసిన ప్రభావం మీద ఏమైనా ఉన్నాయా సార్? అంటే మీరు కూడా శివమణిలో డైలాగ్ ఒకటి ఉంటుంది, నా పేరు శివమణి అని చెప్పేసి నెంబర్ చెప్పి ఎవరికైనా కష్టాలు ఉంటే చెప్పండి, ఫోన్ చేయండి అని చెప్పేసి. అలాంటి అంటే ఏంటంటే అందరూ ప్రజలంతా వారి యొక్క కుటుంబాలతోని వారి వ్యక్తిగతమైన రంగాలలో వారు పని చేసుకున్న రిలాక్స్ అవుతూ ఉంటారు. పడుకునే వేళ పడుకోకుండా, పండుగలు జరుపుకునే టైంలో పండుగ జరుపుకోక, సంబరాల టైంలో వీళ్ళు సంబరాలు చేసుకోకుండా, అందరూ కుటుంబంతో ఇంటిల్లిపాది కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటే వీళ్ళు మాత్రం యూనిఫామ్ వేసుకొని మా ఆనందాన్ని వాళ్ళు మంచిగా చేసుకుంటూ ఉండాలని చెప్పేసి పాపం రోడ్ల మీద వండుకుంటూ, మేము సంబరాలు చేసుకుంటూ, మేము తాగుతూ తింటూ కుటుంబంతో ఉంటుంటే వాళ్ళు తిండి లేక వేళ లేకుండా వాళ్ళు ఆ రకంగా ఉంటున్నారని చెప్పేసి ఒక విధమైన సానుభూతి, ఒక విధమైన అయ్యో పాపం అనే ఫీలింగ్ కూడా ప్రజలలో ఉంటుంది. మాకు కూడా నేను కష్టపడుతున్నా, నాకు వేలకు నిద్ర లేకున్నా, నాకు వేలకు తిండి లేకున్నా, వాళ్ళని మాత్రం మేము ఒక లాస్ట్ అంటాం మేము, సార్ సిచ్యువేషన్ పీస్ఫుల్. ఒకటే మా నోట్లోకి వెళ్ళి వచ్చే ఫైనల్గా, సార్ ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ పీస్ఫుల్లీ, సిచ్యువేషన్ పీస్ఫుల్. డిఎస్ఆర్ నిల్ అంటాం, అంటే డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ నిల్. అంటే అందరూ మంచిగా ఉన్నారు, ఎక్కడ ఎలాంటి సంఘటన జరగలేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ యొక్క లాస్ట్ కామెంట్, లాస్ట్ సెంటెన్స్ను మేము అంటున్నప్పుడు మామూలుగా తృప్తి ఉండదు మాకు. సార్ సిచ్యువేషన్ పీస్ఫుల్, అంతా ప్రాపర్గా అయింది సార్. దాంతో మాకు తిన్నట్టు, తాగినట్టు, మేము ఆ కుటుంబ సభ్యులతో ఉన్నట్టు, అసలు ఆ పండగలన్నీ అందరు చేసుకున్న పండగలన్నింటినీ మేము కలిపి మేము ఎంజాయ్ చేస్తున్నట్టు, అందరి యొక్క తృప్తిని మేము అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. ఆ ఫీల్ అవుతూ ఉన్న ఆ మూమెంట్ కోసం మేము రోజంతా కష్టపడతాం. ఆ లాస్ట్ ఆ యొక్క ఫీలింగే మమ్మల్ని తృప్తిగా వస్తుంది. అదే దాంతోనే మేము ఆనందంగా ఇలా గడుపుతూ ఏళ్ళ కొద్ది మేము సర్వీస్ చేస్తున్నాం తృప్తిగా. అంటే ఎప్పుడైనా అలా చెప్పారా, ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా రౌడీ షీటర్లకి? చాలా ఉన్నాయండి, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చాం సార్, అన్ని రకాలే. మీకు ఇప్పుడు బాహటంగా చెప్పనివి చేసాము, చెప్పినవి చేసాము, మంచి వాళ్ళకు మంచిగా చెప్పాము, 4 బుద్ధి మాటలు చెప్పాము, రకరకాల బుద్ధులు చెప్పాం, రకరకాల పద్ధతుల్లో చెప్పాం. ఇంట్లో ఒక తండ్రి, ఇంట్లో పెద్దన్న, ఇంట్లో ఇంటికి పెద్ద తన పిల్లల్ని సరిదిద్దడం కోసం రకరకాల పద్ధతులు వాడాల్సి వస్తుంది. మేము ఇప్పుడు ఒక తండ్రి పాత్ర, ఒక అన్న పాత్ర, ఒక టీచర్ పాత్ర, ఒక పెద్ద ఆయన పాత్ర, అన్ని పాత్రల్ని మేము కలిపి ఒక పోలీస్గా సమాజంలో మేము మంచి చెడిందో చెప్తూ, మంచివాడికి సపోర్ట్ చేస్తూ, బలహీనుడికి అండగా ఉంటూ, తప్పు చేసిన వెధవకు ఉండాల్సిన పద్ధతిలో ఉంటూ సమాజాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాం. సార్, నేను కూడా ఈరోజు మీతోనే ట్రావెల్ చేశాను. ఒక 1 అవర్ 1.5 అవర్ మీతో ట్రావెల్ చేశాను. ఆ 1 అవర్కి నాకు కొంచెం హెడేక్, ఏందబ్బా అనిపించింది. మీరు అన్ని నిత్యం అంటే ఒక చిన్న గొడవ అయితే వెళ్తారు, ఒక మర్డర్ అయితే వెళ్తారు, ఎక్కడ ఒక రాజకీయ నాయకుడు వస్తే వెళ్తారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సార్ లైఫ్లో. అసలు ఎలా స్టార్ట్ అవుతుంది సార్ మీ లైఫ్? ఎలా మీకు యాంగర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? మొదట్లో సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత
అర్థం కాలేదు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఒకసారి ఫ్యామిలీ ఇష్యూ వస్తుంది. ఫ్యామిలీ ఇష్యూది మాట్లాడిన కొద్దిసేపటికి వాళ్ళు బయటికి వెళ్ళగానే ల్యాండ్ ఇష్యూ వస్తుంది. ల్యాండ్ ఇష్యూది మాట్లాడి వెళ్ళగానే ఒక డబ్బుల మోసమైన ఒకటి ఇష్యూ వస్తుంది. తర్వాత ఒకటి యాక్సిడెంట్ చేసి పారిపోయాడు, తప్పించుకోపోయాడు, అది అన్నోన్ పర్సన్, అన్నోన్ వెహికల్ అని అంటారు. ఇంకోసారి సడన్గా అమ్మాయి మిస్ అయింది, అబ్బాయి కిడ్నాప్ అయిండు, ఒక దగ్గర మర్డర్ అయింది, ఒక దగ్గర రోడ్డు మీద పబ్లిక్ ఎజిటేట్ చేస్తున్నారు, రాస్తారోకో చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, ఒక దగ్గర ఉదయాన్నే దొంగతనం అయింది. ఇట్లా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ నోటీస్కి వస్తుంటాయి. మనకుండే లిమిటేషన్స్ తక్కువ. చట్టపదిలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, చేయాలని కొన్ని ఉంటాయి, కానీ లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సివిల్ ఇష్యూస్లో మేము ఇంటర్ఫియర్ కావద్దు, వీ హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్. తర్వాత సమాజంలో ఇంట్రెస్టెడ్ పార్టీస్ చాలా ఉంటాయి, ప్రెజర్ గ్రూప్స్ చాలా ఉంటాయి, డిఫరెంట్ ఏరియాస్ నుండి డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ వస్తాయి. వీఆర్ డీలింగ్ విత్ ది హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ డీలింగ్ విత్ ది పీపుల్ విత్ డిఫరెంట్ మెంటాలిటీస్. ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరిది మళ్ళీ మనం డీల్ చేసిన క్రమంలో ఒకరి ఇంట్లో దొంగతనం ఏంటంటే మేము మేము రెండు రకాలు ఇస్తాం. ఆ దొంగతనం మేము చేసినట్టే, ఆ ఇంటి యజమాని, ఆ ఇంటి బాధితుడిని నేనే అన్నట్టు ఫీల్. అంటే రెండు పాత్రలు. ఒక యాక్సిడెంట్ అయిందంటే బాధితుడి పాత్ర మేమే పోషిస్తాం, తర్వాత బాధితుడి పాత్ర పోషిస్తూ ఆ బాధిత కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పాత్ర మేమే పోషిస్తాం. అంటే అందరి కష్టాలు, అందరి ఇబ్బందులు, అందరి అవస్థలు అన్నిటినీ మేముగా ఫీల్ అయ్యేసరికి మేము మనుషులమే. మా లోపల కూడా కొన్ని ఫిజియలాజికల్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ను వాటన్నిటినీ రెగ్యులేట్ చేసుకుంటూ పెరుగుతున్న ఏజ్ పైబడుతుంటుంటే మన లోపల కొన్ని కండిషన్స్ మారుతుంటాయి. వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకు ఫోకస్ చేస్తామని మీకు చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. సో దీంట్లో ఉన్న ఈ గజిబిజిలో కూడా మేము ఓవర్కమ్ అవుతూ పోతున్న క్రమంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. బట్ అయినా కూడా ఇప్పుడు ఇంతకుముందు మీతో చెప్పినట్టుగా చివరికి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆ తృప్తి కనిపిస్తే, ఆ గ్రాటిట్యూడ్ కనిపిస్తే మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతున్నాం. అక్కడ ఉన్న బీపీని, అక్కడున్న ప్రెజర్ని ఇంటికి కూడా తీసుకొస్తారు. అది చాలా ప్రమాదం. నేను మొదట్లో తెచ్చేవాడిని, వచ్చి తీసుకొచ్చేవాడిని, మూడిగా ఉండేవాడిని, చికాకు పడేవాడిని, ఎవరితో మాట్లాడిపోయేది, మౌనంగా ఉండేవాడిని. నేను సీరియస్గా ఉన్నా అని చెప్పి ఇంట్లో ఎవరు మాట్లాడకుండా పోయేవారు. కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పేదని చిన్నగా అక్కడి పనిని మెల్లిమెల్లిగా, అది ఒక రోజులో కాదు, అది మెల్లిమెల్లిగా ఆలోచించి మార్చుకుంటూ ఉద్యోగంలో ఉన్న సమస్యల్ని, అంటే అంత ఈజీ కూడా కాదు, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంత ఈజీ కూడా కాదు, స్విచ్ ఆన్ స్విచ్ ఓవర్ ఇట్లా చేయడం కూడా కష్టం. ఎందుకంటే బుర్ర ఒకటే, అంతే కదా సార్, అక్కడిది అంతా ఇంటికి వస్తుంది సహజంగా. కానీ అక్కడ వస్తున్న దాన్ని కూడా ప్రయారిటైజ్ చేసుకొని ఏది మనం ఇంటి దగ్గర వరకు తీసుకురావాలి, ఏది ఇంటి దగ్గర తీసుకురావద్దు అనేది కొంచెం దానికి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే సహజంగా వస్తాయి, కానీ వాటిని మేనేజ్ చేసుకొని దాన్ని వీలైనంత మేరకు కుటుంబ సభ్యుల దగ్గర అక్కడి ఇబ్బందుల్ని, కష్టాలని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డిస్కషన్ పెట్టేసి ఆ చికాకును ఇంటి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం మెల్లిమెల్లిగా నేను తగ్గించుకున్నాను. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, తప్పదు. కానీ ఇక ఆ జాబ్ అంతే మాది. మన ఆస్పిరెంట్స్ అంటున్నారు, నేను వచ్చే ముందు అడిగారు నన్ను, సార్ సిలబస్ ఏమో ఇది ఉంది, రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, కానీ మేము చేసే డ్యూటీ ఏమో ఎస్ఐ లాగా, ఒక కానిస్టేబుల్ లాగా చేయాలి. ఈ సిలబస్కి మేము చేసే డ్యూటీకి నిజంగా న్యాయం జరుగుతుందా సార్ అని అడగమన్నారు సార్. నిజంగానే అంటే మనం చదివే చదువుకి, మనం చేసే జాబ్కి సరిపోతుందంటారా? చెప్పాలంటే నా పర్సనల్ ఫీలింగ్, చెప్పండి ప్లీజ్. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ పాలసీ ఇంకా మారాలండి. ఎందుకంటే మనం చదివేది మన ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ కానీ ఉండట్లేదు. మనం చదివేది ఒకటి, ఉద్యోగం కోరుకునే స్కిల్స్ వేరే, మనకున్న స్కిల్స్, మన క్వాలిఫికేషన్స్ వేరే.
ఇవి మ్యాచ్ కావు, మ్యాచ్ అయితే లేవు. ఈవెన్ ఇప్పుడు నేను చదువుకున్న చదువు ఏది కూడా చెప్పాలంటే ఏది అంటే నేను నేర్చుకున్న ఇంత ఇంగ్లీష్ కావచ్చు, నేను నేర్చుకున్న చదువుతోనే వచ్చిన సంస్కారం కావచ్చు, చదువుతోనే వచ్చిన కామన్ సెన్స్ కావచ్చు, ఆ రీజనింగ్, ఆ లాజికల్ రీజనింగ్. ఎందుకంటే బ్రెయిన్కు ఏం కావాలో చదువుతుంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కొద్దిగా రెగ్యులర్గా జిమ్కి వెళ్తే, రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తే బాడీ ఎట్లయితే ఫిట్ అవుతుందో చదువుతుంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కానీ ఆ షార్ప్ అయ్యే బ్రెయిన్ అవసరమైన నెసెసరీ స్కిల్స్ ఏ ప్రొఫెషన్కి అవసరమో ఆ ప్రొఫెషన్ సంబంధించిన స్కిల్స్ అంత తొందరగా ఈ విద్యా విధానంలో లేవు. అక్కరకు రాని టైం వేస్ట్ చదువులు కొన్ని అవుతున్నాయి, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నేనేమనుకుంటాను, రానున్న రోజులలో ఏది అవసరం, ఏది కావాలి, ఏది అనవసరం తెలుసుకొని, ఇప్పుడు సోషల్ ఉందండి, సోషల్ హిస్టరీ అనేది ఒక సోషల్ తీసుకున్న వారికే కాదు, అందరికీ రావాలి. అందరికీ హిస్టరీ తెలవాలి కదా, అందరికీ బేసిక్ సైన్స్ తెలవాలి, అందరికీ హిస్టరీ తెలవాలి, అందరికీ ఎకానమీ తెలవాలి, అందరికీ పాలిటీ తెలవాలి. దానికోసం ప్రత్యేకంగా దానికి ఏళ్ళ తరబడి 20-30 ఏళ్ళు చదువుకొని దాని జీవితం అంతా అదే పని చేసుకునేది కాదు. కావాల్సిన స్కిల్స్ చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్రెస్ట్ని కనుక్కొని అప్లికేషన్ ఓరియంటెడ్గా, ఓరియంటేషన్ అప్లికేషన్లో అంటే చదివేది దీన్ని అప్లై చేయాలి అంటే అప్పుడే ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. సో అలా డెవలప్ చేసుకోవాలి. మనం దీని విషయంలో బయట దేశాలు, కొన్ని దేశాలలో విద్యా విధానాలు బాగున్నాయి. ఆ విద్యా విధానాలను చూసుకుంటూ మనకు, మన పిల్లలకి ఏది అవసరమో దాని పద్ధతి ప్రకారంగా మనకు ఏ జాబ్స్ ఉన్నాయి, ఏ ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఆ ప్రొఫెషన్ తగ్గ చదువును, స్కిల్స్ని మనం చిన్నప్పటి నేర్పే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇష్టంగా చదువుతారు. చదివేది ఒకటి, చదివిన తర్వాత ఉద్యోగం చేస్తే ఒకటి అలా ఉండదు. చేస్తున్న ఉద్యోగం, చేస్తున్న జాబు, చేస్తున్న పని, నేను నేర్చుకున్న చదువు, ఇది అది మ్యాచ్ అయితే ఆ మజా వేరే ఉంటుంది, ఆ అవుట్పుట్ కూడా అంత బాగుంటుంది, ఆ తృప్తి వేరే ఉంటుంది. ఈ ఎస్ఐ జాబ్ కోసం, కానిస్టేబుల్ జాబ్ కోసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయవచ్చా సార్? అంటే ఇప్పుడే అన్నాను, కన్సిస్టెన్సీ అవసరం. నీకు నచ్చిన ప్రొఫెషన్, నచ్చినది కావాలనుకుంటే నువ్వు కాస్త కుదురుగా ఉండాలి, సస్టైన్డ్ ఎఫర్ట్స్ ఉండాలి. ఆ సస్టైన్డ్ ఎఫర్ట్స్ ఎన్నాళ్ళు ఉండాలనేది నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో గిన్నెలు చదవాలి, గన్నాలు చదవాలి. కొందరు సింగిల్ అటెంప్ట్లో ఫస్టే వాళ్ళు సాధించిన వాళ్ళు ఉన్నారు. సో నువ్వు 1-2 సందర్భాల్లో నీకు వస్తలేదు అనుకుంటే నీలో ఏంది అని నువ్వు తెలుసుకో. నీ ప్రయత్నం, నీ పట్టుదల, నీ మొండితనం అనేది నువ్వు అసెస్ చేసుకో. లేకపోతే నువ్వంటే నీకున్న చక్కటి వెల్ విషర్స్ను చూసుకో. నిజంగా వాళ్ళు ప్రాక్టికల్గా ఐడియాస్ ఇచ్చేవాళ్ళు, ప్రాక్టికల్ సలహాలు ఇచ్చేవాళ్ళు చేసుకొని ఏళ్ళ తరబడి మాత్రం వృధా చేసుకోవద్దు. నువ్వు ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదనుకుంటే నువ్వు వేరే ఆలోచించుకో. అదే పనిగా ఉండి ఏజ్ ఎంత అయిపోయినా కానీ ఒక లెవెల్లో ఊహించుకొని ఆ లెవెల్లో కనుక రాకపోతే దాని తర్వాత కింది చేయబుద్ధి కాక, తగ్గక, కాంప్రమైజ్ కాక, ఎందుకంటే డైనమిక్గా పోవాలి. సొసైటీ ఈజ్ వెరీ ఫాస్ట్ మూవింగ్. మనం ఎప్పుడూ ఒక కుకూన్లో ఉండొద్దు. ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచంలో ఎలా జరుగుతుంది, ప్రపంచం ఎలా బతుకుతుంది, బతకడం కోసం ఎలాంటి మార్గాలని, అవి ఏం చేయాలి, నాకు ఇది కాకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సికి వెళ్ళిపోవాలి. సార్, ప్రపంచంలోనే అత్యంత యువకులున్న దేశం మన దేశం ప్రస్తుతం. అయితే ఇక్కడ మన యువత కొంచెం పక్కదారి పడుతున్నట్టు అనిపిస్తుంది. అది ఎలా అంటే ఒక ఆన్లైన్ గేమ్ రూపంలో వెళ్తున్నారు, బెట్టింగ్ రూపంలో వెళ్తున్నారు, కొంతమంది మాదక ద్రవ్యం రూపంలో వెళ్తున్నారు. ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతున్నట్టు అంటే పిల్లల లోపమా లేదంటే పేరెంట్స్ లోపమా సార్? పేరెంట్స్ లోపం అనకూడదండి. ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ ఏం చేస్తారండి, పేరెంట్స్ వాళ్ళు కని పెంచే క్రమంలో పిల్లలకు ఎలాంటి జబ్బులు పడకుండా, ఎలాంటి జబ్బులు రాకుండా టైంకు టీకాలు ఇప్పించుకుంటా, వీళ్ళ వాళ్ళు ఓ పూట తినకున్నా కూడా పిల్లలు పెట్టుకుంటా, వాళ్ళ అవసరాలను కాంప్రమైజ్ అయిపోయి పిల్లల అవసరాలను తీర్చుకుంటూ ఉంటుంటే పిల్లలు అది ఎక్కడో ఊడిపడ్డదని ఫీల్ కాకుండా కొంచెం ఆలోచించి ముందుకు పోవాలండి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, చాలామంది గ్రామీణ యువత కూడా చెప్తాను, పట్టణ యువత కూడా చెప్తాను. ఒక్కసారి మీ యొక్క పేరెంట్స్ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ పొజిషన్ కంటే మీ పొజిషన్ 100 times గొప్పగా ఉండాలని, వాళ్ళ బాల్యం కంటే మీ బాల్యం, మీ చైల్డ్హుడ్ డేస్, మీ వాళ్ళ ఎంగేజ్ కంటే, వాళ్ళ రోజుల కంటే మీది బాగుండాలని, వాళ్ళు కోల్పోయినవి ఏవి కూడా మీకు అలా
వాళ్ళలాగా ఫీల్ కాకుండా మీరు నాకు ఇది దక్కలేదు, నాకు ఇది లేదు అని ఫీల్ కాకుండా ఉండాలని, నేను పొందనిది నా కొడుకు దక్కాలి, నాకు దొరకంది నా బిడ్డకు దక్కాలి, నేను ఇష్టపడ్డది అప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోయి నేను కొనుక్కోలేనిది అనుభవించింది నా బిడ్డకు దక్కాలి, నేను పడ్డట్టు నా బిడ్డ నా కొడుకు ఫీల్ కావద్దని చెప్పేసి నువ్వు 1 అడిగితే 2, నువ్వు 4 అడిగితే 10 తీసుకొచ్చి నీకు తీసుకొచ్చి పెడుతుంటే నీ లోపల ఫైర్ పోగొట్టుకుంటే ఆ ఫైర్ పోయిన రాకెట్ పైకి లేస్తుందా? ఫైర్ ఉండాలి. నా అబ్జర్వేషన్లో సార్ గమనిస్తుందంటే మనిషి సంఘజీవి, అంటే మనిషి సంఘంలోనే బతుకుతాడు, సంఘం లేకుండా ఒంటరిగా ఉంటే బతకలేడు. అవును సార్. మనం ఆ సంఘాన్ని ఎంచుకునే విధానం బాగుంటుంది. ఏ సంఘమో చూసుకోవాలి, మనం ఏ సొసైటీలో ఉంటున్నాము అనేది ఆ సొసైటీ మనల్ని చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్ సర్కిల్, ఆ ఫ్రెండ్షిపే మనల్ని మంచిగా మార్చేది, ఆ ఫ్రెండ్షిపే, ఆ సర్కిలే, ఆ సొసైటీయే మనల్ని స్పాయిల్ చేసేది కూడా అదే ఫ్రెండ్షిప్. అవును సార్. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ అలవాట్లు ఉంది, ఈ అలవాట్లు ఒంటరిగా ఉన్న వ్యక్తి నేర్చుకోడు, నలుగురితో ఉన్నప్పుడు నేర్చుకుంటాడు. ఆ నలుగురిని వైజ్గా మనం ఎంచుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. వీలైతే సంస్కరించు, వీలైతే ఎదుట చెడిపోతున్న వ్యక్తిని సరిదిద్దు, కానీ నువ్వు ఆ సావాసంలో పడిపోయి నువ్వు ఆ యొక్క అలవాట్లకు బానిస అయిపోతే. అవును సార్. ఈ మధ్య కాలంలో సార్ మిమ్మల్ని బాగా కలవరపరిచిన టీనేజర్స్ ఎవరైనా వచ్చి అవునండి ఇచ్చిన ఏమైనా ఉన్నాయా సార్? చాలా అండి, నేను పేర్లు చెప్పను కానీ అల్లారు ముద్దుగా ఇష్టంగా ప్రేమతోని పెంచి కోరిన అన్ని అవసరాలను తీర్చి ఇస్తే ఆ పిల్లోడు తప్పతాగి యాక్సిడెంట్ చేసుకొని కాలు చేతులు కొట్టుకోవడమో, లేకపోతే ఇంకొకరు చనిపోవడానికి కారకుడు కావడమో, లేకపోతే చనిపోవడమో, తర్వాత మంచిగా చదువుకుంటూ కొన్ని యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి దూరంగా తల్లిదండ్రుల దగ్గర దూరంగా పోయి అక్కడ ఈ గంజాయి అలవాట్లు అయిపోయి అతను రెగ్యులర్గా తాగుడుకు అలవాటు అయిపోయి డబ్బులు పంపు అంటూ పంపకపోతే తల్లిదండ్రులను తిట్టడం, చివరికి కొట్టే స్థాయికి పోవడం, ఇవి చూస్తుంటే తర్వాత కొందరు అమ్మాయిలు పాపం తెలుసో తెలియకనో ఏదో ఒక అఫేర్లలో పడిపోయి ఆ ప్రలోభాలకు లొంగిపోయి మంచి జీవితాన్ని నాశనం చేసుకొని బాధపడుతూ తర్వాత నేను మోసపోయానని చెప్పేసి అనుకుంటుంటే తల్లిదండ్రులు అలాంటి బాధలు పడే వాళ్ళు చాలామందిని చూశాను. ఓదార్చాము, ధైర్యం చెప్పాము, వాళ్ళ పిల్లలకు ఘోరంగా ఉంటుంది, వాళ్ళని చూస్తుంటే చాలా ఘోరంగా ఉంటుంది. ప్లీజ్ ఏ తల్లిదండ్రికి అటువంటి కష్టాలు రావద్దు. మన తల్లిదండ్రులు, నేను ఏమంటున్నా ఒక మాట ఏంటండి, ఏ తల్లిదండ్రికి కూడా అలాంటి కష్టాలు రావద్దని చెప్పి నేను అంటున్నానంటే మీ తల్లిదండ్రులకు మీరు కష్టాలు తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావచ్చా చెప్పండి? అది భావ్యమా? ప్లీజ్ ఐ urge everyone, please try to understand and try to have a habit of listening the sound of heartbeat of your parents. ఈ మధ్య మీరు బాగా వైరల్ అయిపోతున్నారు సార్. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా స్క్రోల్ చేస్తుంటే మీరే వస్తున్నారు. పాపం రైతు పొలం గడ్డి కాలుస్తున్న టైంలో వెళ్ళి, అంటే మీ హోదాకి మీరు అలా చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి మంటలు ఆర్పారు. ఒక రైతు అలా నిలబడి ఉంటే అతన్ని పిలిచి ఎలా ఉన్నావయ్యా అని చెప్పేసి చేతుల మీద చేసుకొని మాట్లాడుతుంటాం. ఇలాంటి వీడియోలు వస్తున్నప్పుడు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను చూశాను చాలా కామెంట్స్, సార్ మీరు దేవుడు సార్, సార్ మీరు పొలిటీషియన్లో రాండి సార్, మేము ఇలాంటి ఒక ఆఫీసర్ని, ఒక ఎస్ఐని, ఒక ఏసీపీ స్థాయి క్యాండిడేట్ని ఇప్పుడు దాకా చూడలేదు సార్, ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా, ఇంత ఫ్రెండ్లీగా ఉండే పర్సన్స్ని ఇప్పుడు దాకా చూడలేదు. బహుశా తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో అన్నట్టు కామెంట్ చేస్తున్నారు సార్. ఎక్కడ అంటే ఎలా పుట్టింది ఈ ఇన్స్టాగ్రామ్లో రావాలని? ఒకటేనండి సార్, మారుతున్న పరిస్థితి తగ్గట్టు మనం మారాలి. ఇప్పుడు వస్తున్న రకరకాల ప్రసార మాధ్యమాలను వినియోగించుకోవాలి, కొత్త కొత్త టెక్నాలజీని మనం అలవర్చుకోవాలి. వస్తున్న ఈ యొక్క డిజిటల్ మీడియాను, డిజిటల్ రంగాన్ని, ఈ డిజిటల్ ఎరాని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
సొసైటీలో ఎంతో కొంత అవగాహన తీసుకురావడం. రెండవది, సొసైటీలో చాలా సమస్యలకు స్పందన కొరవై ఉంటుంది. ఆ స్పందన కొరవై ఉన్న ఈ టైంలో మన దృష్టికి కనిపించిన ప్రతిదాన్ని కూడా మనం స్పందించాలని, స్పందించే విధానంలో మన యొక్క స్పందించే పద్ధతి చూస్తే నలుగురైనా మారుతారు. నేను ఆశావాదిని. మారాలనే ఒక ఆలోచనతో, మారుతారనే ఒక నమ్మకంతో నేను సొసైటీలో ఎదురవుతున్న ప్రతి సమస్య పట్ల నేను స్పందించి నాలాంటి స్పందన మీ అందరికీ ఉండాలని చెప్పేసి నేను చెప్పకనే చెప్తున్నాను నా యాక్షన్తో. అంటే చూసుకుంటూ మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే, చూసుకుంటూ మన కళ్ళ ముందు కనుక ఏదైనా నష్టం జరుగుతుంటే మనకు సంబంధం లేదే, మనకేంది పట్టింపు అని చెప్పని చూసినట్లు వివరించుకుంటూ పోవద్దు. ఆ స్పృహ, సామాజిక బాధ్యత, సొసైటీలో ఎదురవుతున్న ఇబ్బందులు కొన్ని కనబడుతుంటే, కొన్ని మంచిది కానివి ఎదురవుతుంటే స్పందించే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి. నా లోపల మొదటి ఏంటంటే నాకు ఇలాంటి స్పందించే గుణం నేను మొదటి అలవర్చుకున్నా. దాన్ని ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చాయి కాబట్టి మనం చేస్తున్న పని ఏదో నేను పబ్లిసిటీకో బిల్డప్లకో నేను చేయట్లేదు. మీరున్న మీ యొక్క బిజీ షెడ్యూల్లో మీకున్న పనులు ఎక్కువ ఉంటాయి, మీ బుర్రంతా ఆల్రెడీ వాచిపోతుంది. మీరు మీ పనే కాకుండా ఈ పనులు చేస్తున్నారు ఏంటి సార్ అంటే, మరి నేనే ఈ పని చేస్తున్నాడు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీ కళ్ళకు కనబడతలేదా? మీకు తెలియదా? మీకు కూడా చెప్పాలి కదా. మీకు వినపడతలేదా? మీకు కనబడతలేదా? మీకు వినపడతలేదా? మీకు అనిపిస్తలేదా? అందరికీ అనిపించాలి. కాబట్టి మన ఊరిని కాపాడుకోవాలి, మన వాడని కాపాడుకోవాలి, మన ఇంటి పరిసరాన్ని కాపాడుకోవాలి, మన చుట్టూ అన్యాయం లేని ఏదైతే ఎదిరించాలి, స్పందించాలి, నలుగురికి బుద్ధి మాటలు చెప్పాలి, నలుగురితో కలిసిపోవాలి. నీ వంతుగా నువ్వు చేయాల్సిన సాయాన్ని, నీ వంతుగా నువ్వు చేసే తోడ్పాటును, అది మాట సాయం కావచ్చు, చేత సాయం కావచ్చు, చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎవరికి వారు అలానే స్పందించుకుంటూ పోతే ఇది నిజంగా భూతల స్వర్గంగా ఉంటుంది. అవును సార్. ఒకప్పుడు ఊరికెళ్ళి ఊరంటే మనం ఏమో పచ్చగా ఉంటుంది, మంచి వాతావరణం, చక్కటి గాలి, చక్కటి వెలుతురు, చాలా చక్కగా పల్లెలు, పిచ్చుకలు ఉంటాయి, ఇవి అని మస్తు చెప్తాం అనుకుంటాం. మా చిన్నప్పుడు అట్లే ఉండే. ఇప్పుడు ఆకాశం అంతా పొగ, ఆ పొగ నుండి వస్తున్న నల్లటి డస్టు, వేడి, పిట్టలు కనబడాయి, చెట్లు కనబడాయి, మొక్కలు కనబడాయి, ఎటు చూసినా వేడి. ఇవన్నీ ఎందుకు తెలుసా? పొలాలు కాగానే కాలబెట్టుడు. అది చెరుకు కావచ్చు, అది పత్తి కావచ్చు, అది వరి కావచ్చు, ఏదైనా కాలబెట్టుడే సమానం. దానివల్ల ఏమైతే మన చుట్టూ మంటలు పెట్టుకుంటాను, చుట్టూ మంటలు పెట్టుకొని మధ్యన ఉంటాను. అర్థం చేసుకోండి, చుట్టూ మంట పెట్టుకొని మనం మధ్యన ఉంటాను. మీరు ఒకసారి చూడండి, ఎవరికైనా ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే ఆక్సిజన్ సిలిండర్ పెడతాం. అది ఆక్సిజన్ సిలిండరే, అందులో ఆక్సిజనే ఉంటుంది. దాంట్లో కొంచెం మనం కార్బన్ డైఆక్సైడ్, కొంచెం కార్బన్ మోనాక్సైడ్, ఈథేనో మీథేనో లోపల పంపడినంత ఆ రోగి శవం అయిపోతాడు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఆక్సిజన్ కవర్ను మనం నాశనం చేసుకుంటాం. దయచేసి బుద్ధిజీవులందరూ కాస్త ఆలోచించి ఈ కాల్చే సంస్కృతిని వెంటనే ఆపేయండి. లేకపోతే అతి తక్కువ రోజులలో, అతి తక్కువ సంవత్సరాలలో ఈ భూమి మీద మానవాళి మనుగడ లేకుండా అయిపోతుంది. మనుగడకే ప్రమాదం. దయచేసి ఈ యొక్క వాతావరణాన్ని నాశనం చేసుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరి బాధ్యత మనందరి భుజాల మీద ఉంది. అసలు మీరు చెప్తుంటే నిజంగా మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రి అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నాకు ఒక సమాచారం కూడా ఉంది సార్. ఒకానొక టైంలో మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు అందరూ కలిసి, ప్రశాంత్ సార్ మీరు మన మావోయిస్టు తరపున ఎమ్మెల్యే కట్టండి, వాళ్ళ దగ్గర నుంచి విన్నపాలు కూడా వచ్చాయంట. ఇప్పుడు మీ మాటలు వింటుంటే నిజంగా అంటే మీరు చేస్తున్న ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మాట యూనిఫామ్ కంటే ఎందుకో ప్రజాక్షేత్రంలో వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వస్తారా? మీరు ఎందుకు అనుకుంటున్నారు ప్రజాక్షేత్రంలో నేను లేనని? ఇప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను, నేను ప్రజల్లోనే ఉన్నాను, నేను ప్రజల సర్వీసే చేస్తున్నాను, నేను ప్రజల కోసమే ఉన్నాను సార్. నేను ప్రజాసేవ చేస్తున్నాను. ఎస్, ఐఎమ్ డూయింగ్ మై జాబ్, దట్ ఈస్ డూయింగ్ సర్వీస్ టు ద నీడీ. ఇది ఏదైనా ప్రజాసేవే అండి. ఏదైనా
మన డెస్టినీ ఎటు తీసుకుపోతో తెలియదు. ఇప్పటివరకు చెప్తున్నాను, నా 30 ఏళ్ళ సర్వీస్ అయింది ఈ ప్రజాసేవలో. 30 ఏళ్ళలో నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ప్రజలకు చేతనైతే సాయం చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు ఒక దగ్గర చేస్తున్నాను, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ జాబ్ చేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ ఇంకో జాబ్ చేస్తే పోవచ్చు. ఏ జాబు ఎలాంటిది, ఎప్పుడు ముందు నాకు ఎలాంటి సవాళ్ళు ఎటువంటిది వచ్చినా ఏది వచ్చినా ఖచ్చితంగా ఈ ప్రజల కోసం. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ చూశాను. నేను అందరికీ రిప్లై ఇవ్వలే, ఎందుకంటే రిప్లై ఇచ్చుకుంటూ పోతే కూడా ఎవరికి రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. నేను ఒక 4 రిప్లై ఇచ్చి ఒక 6 ఇవ్వకపోతే 6 ఫీల్ అవుతారు. కాబట్టి నేను అన్నిటినీ వింటున్నాను, అర్థం చేసుకుంటున్నాను. జనరల్గా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి, సర్కాస్టిక్ కామెంట్స్ ఉంటాయి, కానీ 99% కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి. నన్ను అసలు ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా దీవిస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు కొన్ని. సో వాటన్నిటిని చదువుతున్నాం, ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాం. వాటన్నిటితోని నా జీవిత లక్ష్యం, నా భవిష్యత్తు, నేను ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఎందుకోసం పనిచేయాలనే విషయంలో ఐ హ్యావ్ మై ఓన్ క్లారిటీ. ఓకే, నా ద్వారా 10 మంది బాగుపోయేటట్టుగా, నా ద్వారా 10 మంది వారి యొక్క జీవన శైలిని మార్చుకునేటట్టుగా, నా ద్వారా ఈ సమాజానికి, భూదేవికి కాస్త మేలు జరిగేటట్టుగా నా ప్రయత్నాలను ఇలాగే సాగిస్తూ ముందుకెళ్తాను. సార్, ఇంత బిజీ షెడ్యూల్లో నాకు తెలిసి ఇప్పుడు టైం 1-2 అయింది నైట్. సార్, మేము యువతకి మీరు మంచి మాటలు, ఒక 4 మాటలు కావాలి. మట్లాడి ముత్యాలు సిరీస్ చేస్తున్నారు అంటే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, అదేవిధంగా కొంచెం నిస్పృహలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు 4 మాటలు కావాలి సార్ అనగానే తప్పకుండా రండి, నేను టైం ఇస్తాన్నారు. మీ మాటలు, ప్రతి మాట మన అభ్యర్థుల్లో ఎవరో ఒకళ్ళ మైండ్లో బీజం పడుతుంది అనుకుంటున్నాను, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది అనుకుంటున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎవరికైనా అంటే మీరు ఇప్పటికీ చాలా సేవలు చేస్తూనే ఉన్నారు, కావాలన్న బుక్స్ ఇస్తున్నారు, ఒక విద్యార్థికి నీట్ కోచింగ్ ఇచ్చారు, ఇలా నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఈ చెప్పుకుంటూ పోతే బాగోదని చెప్పట్లేదు సార్. మన స్టూడెంట్స్ మన సైడ్ నుంచి, భీష్మ అకాడమీ నుంచి ఎవరికైనా హెల్ప్ కావాలనుకుంటే మీకు సంప్రదిస్తాం సార్. డెఫినెట్గా మీ చేతుల మీదకి వాళ్ళకి సాయం చేస్తారని ఆశిస్తున్నాము. మీ విలువైన టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. యువత, ఇప్పుడు మీరు మట్టిలో ఆనిముత్యాలు అన్నారు కదా, ప్రతి ఒక్క యువకుడు మీరు అందరూ ఆనిముత్యాలమ్మా, అందరూ ఆనిముత్యాలు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాటిని కడగాలి, ఆ ప్రాసెస్ చేయండి. రియల్లీ నేను ఏదో మిమ్మల్ని ఎవరిని కూడా నేను గొప్పగా ఏదో మిమ్మల్ని ఉబ్బిస్తలేను. అందరిలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏందనే విషయం మీకు తెలియకపోవచ్చు, మీరు గుర్తించకపోవచ్చు, ఆ టాలెంట్ ఇంకా బయటికి రాలేకపోవచ్చు. మీకు నచ్చిన ఫీల్డ్లో, మీకు ఇష్టమైన ఫీల్డ్లో మీరు ప్రయత్నం చేయండి. ఉద్యోగాని కోసం మీరు పట్టుబదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఒకవేళ రాకపోతే మీ చదివిన చదువు వృధా కాదు. ఇప్పుడు మనము జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ చేస్తాం, చేతులు కాళ్ళు కండలు పెంచుతాం, కార్డియో చేసేసి మంచి రన్నింగ్ చేసి పర్ఫెక్ట్గా గట్టిగా అవుతాం. అతి తక్కువ సమయంలో కొన్ని కిలోమీటర్లు పరిగెత్తే సామర్థ్యం సంపాదించుకుంటాం. ఒక 50 కిలోలు 100 కిలోల బరువును మోసే అంత శక్తిని వెయిట్లను మోసి మనం బాడీని దృఢంగా తయారు చేసుకుంటాం. దృఢంగా తయారు చేసుకున్న ఇది పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి పనికి వస్తుంది. బిల్డింగ్ పై నుండి యాక్సిడెంటల్లీ పడిపోతున్న ఒక చిన్న పాపను, అమాంతం 5 అంతస్తులు 10 అంతస్తులు పడిపోతున్న బాబును పట్టుకునే సందర్భం వస్తుంది. వరదలు వచ్చేసి ప్రజలంతా ఆగమవుతున్న టైంలో మీరు అలసిపోకుండా వారికి వరద సహాయ చర్యలు చేసే దాంట్లో మీ యొక్క శక్తి పనికి వస్తుంది. ఇది అని కాదు, అదని కాదు, మీ నాన్నకు వ్యవసాయ పొలంలో మీరు పనిచేయడం కోసం మీ యొక్క బాడీ, మీరు నిర్మించుకున్న బాడీ మీ నాన్నకు సపోర్ట్ పనికి వస్తుంది. అంటే పెంచుకున్న బాడీ ఎట్లయితే ఇన్ని రకాలుగా పనిచేస్తుందో, పెంచుకున్న మీ యొక్క తెలివి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఆ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, లేకపోతే
చక్కటి వ్యవసాయం చేయండి, కూరగాయలు పెంచండి, డైరీ పెట్టండి, పళ్ళు పెట్టండి. చక్కటి బిజినెస్ చేయడానికి అప్పాలు చేస్తున్నారు, వడియాలు చేస్తున్నారు, కాఫీ షాపులు పెడుతున్నారు, టిఫిన్ కొట్లు పెడుతున్నారు, ఎన్ని కోకొల్లలు ఉన్నాయి. దీనికి మీ చక్కగా చదువుకున్న మీ తెలివి ఆడింది అనుకోండి. ఇప్పుడు కొందరు ఎందరో పెడతారు, డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ పెట్టే టీ హోటల్ ఒకలాగా ఉంటుంది, ఐఐటి చదువుకున్న స్టూడెంట్ యొక్క టీ హోటల్ ఒకలాగా ఉంది. అంటే కారణం చెప్పానా, బ్రెయిన్ షార్ప్. బ్రెయిన్ ఏది చేసినా మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, మీ బ్రెయిన్ షార్ప్ చేసుకోండి. అది చివరికి పెళ్ళి చేసుకున్న తర్వాత మీ పిల్లలకు ఇంట్లో హోమ్ ట్యూషన్లో పంపకుండా మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటే మీరు సాధించలేని యొక్క సక్సెస్ను మీ పిల్లల ద్వారా మీరు సక్సెస్ చూస్తారు. అంటే మీ చదువు ఎప్పుడు వృధా కాదు నేను చెప్పదలుచుకునేది. కాబట్టి చక్కగా చదువుకోండి, ఫిట్గా ఉండండి, స్ట్రాంగ్ ఉండండి, హెల్తీగా ఉండండి, పిచ్చి అలవాట్లు మానేసుకోండి. పిచ్చి అలవాటు ఎందుకంటే నేను కూడా మీ స్టేజ్లోకి వెళ్ళి వచ్చిన, ఆ అలవాట్లు నేను పెట్టుకుంటే నేను ఈ స్టేజ్ ఉండకపోను. కాబట్టి ప్లీజ్ వద్దు. వెధవ చేష్టలు చేసే వాళ్ళను డిస్కరేజ్ చేయండి, వీలైతే వాళ్ళని మార్చండి, సంస్కరించండి. కాకపోతే మీరు మాత్రం వాళ్ళ దారి బట్టి మీ యొక్క జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దని చెప్పేసి ఇట్స్ మై పర్సనల్ అపీల్ టు ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్. థ్యాంక్ యూ.